వెల్కమ్ టు విజన్ ఐఏఎస్ పీటీ 365 పాలిటీ అండి. సెకండ్ పార్ట్. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అప్లోడ్ చేయడం జరిగింది. ఫస్ట్ పార్ట్‌లో మనం ఆల్రెడీ వి హావ్ కంప్లీటెడ్ ఇష్యూస్ రిలేటెడ్ టు కాన్స్టిట్యూషన్ అండ్ ద ఫంక్షన్స్ ఆఫ్ పార్లమెంట్, స్టేట్ లెజిస్లేషన్, లోకల్ గవర్నమెంట్ ఇవి 2 అయిపోయింది. దెన్ విల్ స్టార్ట్ టు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ నుంచి లెట్స్ స్టార్ట్. లెట్ ట్రై టు కంప్లీట్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ అండి. అండ్ ఫస్ట్ ఐ వాంట్ టు థాంక్ ఆల్ ఫర్ ఎంకరేజింగ్ మీ. అండ్ మీకు నచ్చినట్టయితే వీలైనంత ఎక్కువ మంది లైక్ చేయడానికి ట్రై చేయండి. అందరూ లైక్ చేయండి. దయచేసి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ కామెంట్ చేయండి. అండ్ ఐ విల్ రెస్పాండ్ టు ఇట్ డెఫినెట్‌లీ. అండ్ నా కంటెంట్ మీకు ఎక్కడన్నా మీ గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని ఏదైనా సివిల్ సర్వీస్ గాని యూజ్ అనిపిస్తే దయచేసి మీరు సబ్‌స్క్రైబ్ కూడా చేసుకోండి. సో థట్ యూ విల్ నాట్ మిస్ మై కంటెంట్. విత్ ద షార్ట్ డిస్క్లైమర్ విల్ స్టార్ట్ అండి. లెట్స్ స్టార్ట్ దిస్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. సెంటర్ స్టేట్ రిలేషన్స్ సెంటర్ సారీ సెంటర్ స్టేట్ రిలేషన్స్‌లో ఫస్ట్ రోల్ ఆఫ్ గవర్నర్ అనేది ఇవ్వడం జరిగింది. రోల్ ఆఫ్ గవర్నర్ గురించి ఆర్టికల్ 200 చాలా క్లియర్‌గా లైక్ ఇట్ విల్ గివ్ సంథింగ్. ఏం చెప్తుందంటే గిన ఒక బిల్లు స్టేట్ లెజిస్లేచర్‌లో పాస్ అవ్వాలంటే గవర్నర్ యొక్క అసెంట్ దానికి కంపల్సరీ ఉండాలి. అప్పుడే అది బిల్ పాస్ అవుతుంది. అయితే గవర్నర్‌కి 2 హౌసెస్ బైకామరల్ అయితే, యూనికామరల్ అయితే సింగిల్ హౌస్ పాస్ అయ్యాక గవర్నర్‌కెళ్తుంది. గవర్నర్ దగ్గరికెళ్ళాక గవర్నర్‌కి 3 ఆప్షన్ ఉంటుంది. అతను దాన్ని లైక్ హి గివ్ అసెంట్ ఇవ్వచ్చు. అంటే హి కెన్ ఓకే అని హి కెన్ చెప్పినట్టయితే బిల్ పాస్ అయిపోతుంది. ఆబ్వియస్‌లీ అసెంట్ ఇచ్చినట్టయితే బిల్ పాస్ అయిపోతుంది. విత్‌హోల్డ్ చేసినట్టయితే ఆ బిల్ ఫెయిల్ అయిపోతుంది. లాగా కన్వర్ట్ అవ్వదు. ఒకవేళ దాన్ని రీకన్సిడర్ చేయమని స్టేట్ లెజిస్లేచర్‌కి రిటర్న్ పంపించొచ్చు. ఒకవేళ అలా ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ స్టేట్ లెజిస్లేచర్ వాళ్ళు ఇంకొకసారి దాన్ని సెకండ్ టైమ్ గిన గవర్నర్‌కి సెండ్ చేసినట్టయితే కంపల్సరీగా కంపల్సరీగా గవర్నర్ అనేది అసెంట్ ఇచ్చి తీరాలి. నో ఆప్షన్ అండి సెకండ్. ఇంకోటేంటంటే ఇవి ఎంత టైం లోపల రిటర్న్ చేయాల్సొస్తే గిన విత్‌హోల్డ్ చేసినప్పుడు ఎంత వరకు హోల్డ్ చేయొచ్చంటే అది తన ఇష్టం అన్నమాట. ఇంత టైం పీరియడ్ లోపలే రిటర్న్ చేయాలి. అట్లాంటి స్పెసిఫికేషన్స్ ఏమి కాన్స్టిట్యూషన్‌లో లేవు. ఇది వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ఒకటే ఉన్నది ఇట్ ఇన్సిస్ట్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ అని ఉంది అంతే గాని ఇంత టైం లోపల చేయాలి అట్లాంటివన్నీ ఏం లేవు. అయితే ఆర్టికల్ 201 కూడా దీనికి సంబంధించిన విషయం. ఒకటి ఆర్టికల్ 201 ఏందంటే గిన గవర్నర్ ఒకవేళ అసెంట్ ఇచ్చేటప్పుడు ఏ విషయాలకి ప్రెసిడెంట్ కన్సిడరేషన్‌కి ఇవ్వాలి అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ఏవైతే విషయాలు పవర్స్ ఆఫ్ హైకోర్ట్‌ని తగ్గించే విషయాలుంటాయో, పవర్స్ ఆఫ్ హైకోర్ట్ ఈ విషయాలు తగ్గించే విషయాలుంటాయి. ఆ విషయాలకన్నిటికి ఆబ్వియస్‌గా ప అంటే హైకోర్ట్ యొక్క పవర్‌ని తగ్గించే విషయాలుంటాయో వాటికన్నిటికి తప్పకుండా ప్రెసిడెంట్‌కి కన్సిడర్ చేయాలి. దాంతో పాటు ఈ విషయాలు కూడా అప్పుడు ప్రెసిడెంట్‌కెళ్ళాక ప్రెసిడెంట్ కూడా దాన్ని అసెంట్ చేయొచ్చు, విత్‌హోల్డ్ చేయొచ్చు. ద సేమ్ టైమ్ ప్రెసిడెంట్ గవర్నర్‌కి చెప్పి గవర్నర్‌తో అది రిటర్న్ కూడా చేయమని చెప్పొచ్చు. ఇదనమాట. ఒకవేళ స్టేట్ రీఎనాక్ట్ గిన అయినట్టయితే అమెండ్మెంట్ గాని, వితౌట్ అమెండ్మెంట్ గాని లైక్ వాళ్ళు రీసెండ్ చేస్తే గిన అది బిల్ పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఫస్ట్ టైము గవర్నర్ నుంచి ప్రెసిడెంట్‌కొచ్చింది. ప్రెసిడెంట్ గవర్నర్‌కి సెండ్ చేయడం అనేది జరిగింది. గవర్నర్‌కి చెప్పి యాక్చువల్‌గా ఇది రీకన్సిడరేషన్ స్టేట్ లెజిస్లేచర్‌కి సెండ్ చేయమని చెప్పండి అని కొన్ని డైరెక్షన్స్ ఇస్తారు. ఆ అమెండ్మెంట్స్ తీసుకొని మళ్ళీ గవర్నర్‌కొచ్చిందనుకో, ఆ గవర్నర్ అగైన్స్ట్‌గా మళ్ళీ అగైన్ హి హాస్ టు సెండ్ టు ప్రెసిడెంట్ అండి. సో, ఇది కూడా ఇంపార్టెంటు. అగైన్ సెకండ్ టైమ్ కూడా ప్రెసిడెంట్‌కి సెండ్ చేసి తీరాలి. అప్పుడే ప్రెసిడెంట్ దానికి అసెంట్ ఇస్తే దానికి బిల్ పాస్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. దీంతో పాటు ఆర్టికల్ 153, 154, 155, 161, 163, 164, 213, 217 అన్నీ ఇంపార్టెంట్ అండి. 153 ఏం చేస్తుంది? ఒక స్టేట్‌కి ఒక గవర్నర్ ఉండాలి. మ్యాండేటరీ. తర్వాత ఆ గవర్నర్‌కి ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంటది. అతని చేతిలో గాని, అతని చేతన ఎవరైతే అపాయింట్ చేయబడి ఉంటాడో అతని చేతిలో ఆ పవర్ ఉంటది. ఎగ్జిక్యూటివ్ పవర్ సబార్డినేట్ ఆఫీసర్స్ గాని. 155 ఏం చెప్తుందంటే గిన ఆ గవర్నర్ ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడుతుంది. 155 చెప్తుంది. అండ్ 161 ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ ఆ గవర్నర్‌కి పార్డన్, రిప్రైవ్ అంటే యాక్చువల్‌గా కొన్ని క్షమాభిక్ష చేసే పవర్స్ గవర్నర్ కూడా ఉంటుంది. ప్రెసిడెంట్‌తో పాటు ప్రెసిడెంట్‌కి, గవర్నర్‌కి దీంట్లో ఏ డిఫరెన్స్ ఇస్ అనేది పాలిటీలో చాలా డీటెయిల్‌గా ఉంటుంది. క్లియర్‌గా చూసుకోండి. బట్ గవర్నర్‌కి కూడా ఆ పవర్స్ ఉంటది. 161లో ఉంటుంది. అట్లనే 163 చూసినట్టయితే గవర్నర్‌కి అసిస్ట్ చేయడానికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆన్ ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ గవర్నర్ హెల్ప్ చేయడానికి ఉంటారు. 163. సో, గవర్నర్ ఏ పని చేసినా గాని వాళ్ళ ఇది చేసుకునే చేయాలి. అతనికి డిస్క్రిషన్ అనేది ఎస్పెషల్లీ బిల్ మ్యాటర్స్‌లో అసలు ఉండే అవకాశమే లేదు. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ 164 ఏం చెప్తుందంటే గవర్నర్ చీఫ్ మినిస్టర్‌ని అపాయింట్ చేసే పవర్ గవర్నర్‌కి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. చీఫ్ మినిస్టర్‌కి అతని అదర్ మినిస్టర్స్ మొత్తం గవర్నర్ అపాయింట్ చేస్తాడు. తర్వాత 213 ఏం చెప్తుందంటే గవర్నర్ ఆర్డినెన్సెస్ కూడా సర్టెన్ సర్కమ్‌స్టాన్సెస్‌లో ప్రొమల్గేట్ చేయొచ్చు. అది 203 చెప్తుంది.
213 అది. సారీ 213. 217 ఏం చెప్తుందంటే గవర్నర్ హైకోర్ట్ జడ్జెస్‌ని అపాయింట్‌మెంట్ చేసేటప్పుడు గవర్నర్ కూడా వాళ్ళు కన్సల్ట్ అయ్యి తీరాలి. గవర్నర్ ఈస్ కన్సల్టెంట్ అన్నమాట. ఈ విషయాలన్నీ ఆబ్వియస్‌గా ఆహ్, చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్స్ అన్నీ ఇంపార్టెంటు. కీవర్డ్స్ చూసుకుంటే 153 గవర్నర్ స్టేట్‌కి ఉండాలి. అతనికి ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంటుంది. 154లో ఉంటుంది. ప్రెసిడెంట్ అతన్ని అపాయింట్ చేస్తాడు. 155 ఆ గవర్నర్‌కి లైక్ పార్డన్ పవర్స్ ఉంటాయి. అంటే పవర్ టు గ్రాంట్ పార్డన్ అని క్షమాభిక్ష రిప్రైజ్ అవి ఉంటాయి. 161లో ఉంటుంది. అండ్ 162 అతనికి ఎయిడ్ అండ్ సపోర్ట్ చేయడానికి ఆబ్వియస్‌లీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. చీఫ్ మినిస్టర్స్‌ని 164 ద్వారా హి కెన్ అపాయింట్. గవర్నర్ ఆర్డినెన్సెస్ ప్రొమల్గేట్ చేయొచ్చు 213 ద్వారా. అండ్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్‌ని ఇచ్చేసేటప్పుడు ఆబ్వియస్‌గా గవర్నర్‌ని కన్సల్ట్ అయ్యి తీరాలి. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని జ్యుడిషియల్ ప్రొనౌన్స్‌మెంట్స్‌లో ఏది మనకి ఇంపార్టెంట్ అంటే గనక షేర్షా సింగ్ కేస్‌లో గవర్నర్‌కి డిస్క్రిషనరీ పవర్స్ అంటూ సెపరేట్‌గా ఏమి ఉండదు. డిస్క్రిషనరీ పవర్ ఏదన్నా ఉంది గానీ ఎస్పెషల్లీ వాళ్ళ ఆహ్, బిల్స్ ఏవైనా విత్‌హోల్డ్ చేసేటప్పుడు లేకపోతే స్టేట్ లెజిస్లేచర్‌కి రిటర్న్ చేసేటప్పుడు ఆ విషయాల్లో మాత్రం డిస్క్రిషనరీ పవర్స్ అసలు ఉండదు అని సుప్రీం కోర్ట్ చెప్పడం అనేది జరిగింది. అట్లనే నబామ్ రేబియా కేస్‌లో చూసినట్టయితే గిన లైక్ అతని డిస్క్రిషన్ ఏదైతే ఇస్తాడో అవన్నీ లైక్ జ్యుడిషియల్ రివ్యూ ఏదైతే ఉంటుందో జ్యుడిషియల్ రివ్యూకి అవి జ్యుడిషియల్ రివ్యూ కూడా గురవుతాయి. జ్యుడిషియల్ రివ్యూ లేకోకుండా ఉండేది లేదు. సో, అతని డిస్క్రిషన్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఫాల్ అండర్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్తుంది. సో, వాటికి కూడా జ్యుడిషియల్ రివ్యూ చేసే అధికారం జ్యుడిషియరీకి ఉంటుందని క్లియర్‌గా చెప్పడం జరిగింది. స్టేట్ ఆఫ్ పంజాబ్ కేస్‌లో ఏం చెప్పిందంటే క్లియర్‌గా గవర్నర్ ఎవరైతే ఉంటారో అది అసెంట్ బిల్ ఇస్తాడు కదా! ఎప్పుడైతే విత్‌హోల్డ్ చేస్తాడో ఆ బిల్స్‌ని ఆ విత్‌హోల్డ్ చేయడానికి లైక్ ఇప్పుడైతే యాక్చువల్‌గా టైమ్ లిమిట్ ఏం లేదు గదా! ఆ టైమ్ లిమిట్ ఉండాలి. ఒకవేళ గవర్నరు ఈ బిల్స్‌ని విత్‌హోల్డ్ చేయడానికి ఆహ్, సీ అతన్ని విత్‌హోల్డ్ చేయొచ్చు లేదా రిటర్న్ చేయొచ్చు. కానీ విత్‌హోల్డ్ చేసిన ప్రతి ఒక్కదానికి స్టేట్ లెజిస్లేచర్‌కి రిటర్న్ చేయడం లేదు. స్టేట్ ఆఫ్ పంజాబ్ కేస్‌లో ఏం చెప్తుందంటే విత్‌హోల్డ్ చేసిన ప్రతి బిల్లు రిటర్న్ చేయాలి అని చెప్తుందన్నమాట. రీకన్సిడరేషన్‌కి రిటర్న్ చేయాలి. అండ్ అది ఇండెఫినిట్ టైమ్ పీరియడ్‌గా గవర్నర్ చేతుల్లో పెట్టుకోవడం అనేది తప్పు అని కూడా చెప్తుంది క్లియర్‌గా. అండ్ గవర్నర్ వైస్ ఛాన్సలర్‌గా పనిచేస్తున్నప్పుడు అతను ఆన్ అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్‌గా పనిచేయాల్సిన పని లేదు. అతను డిస్క్రిషన్‌గా పనిచేయొచ్చు అని చెప్పి ఛాన్సలర్స్ కేస్ చేసింది. ఇదేం ఇంపార్టెంట్ కాదు. తమిళనాడు గవర్నర్స్ కేస్ కొద్దిగా ఇంపార్టెంట్. ఎందుకంటే గవర్నర్ ఏం చెప్తాడంటే అతను బిల్స్ ప్రెసిడెంట్ కి కొన్ని సెండ్ చేస్తాడు కదా అవి ద గవర్నర్ కెనాట్ రెఫర్ ద బిల్స్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్టర్ ద అసెంబ్లీ హాస్ రీఎనాక్టెడ్ ద బిల్ ఫాలోయింగ్ ఫస్ట్ మనకి ఒకసారి ప్రెసిడెంట్ గవర్నర్ ద్వారా రీకన్సిడరేషన్ సెండ్ చేస్తే గిన వాళ్ళు సెకండ్ టైం పంపించినప్పుడు గవర్నర్ ఏంది మ్యాండేటరీ ఆల్రెడీ ప్రెసిడెంట్ డైరెక్షన్ మీద పోయింది కాబట్టి ప్రెసిడెంట్ పంపించాలి ఆ ప్రెసిడెంట్ పంపించడం అవసరం లేకుండా ఆటోమేటిక్ గా మనం అది బిల్ పాస్ అయినట్టు కన్సిడర్ చేయాలి అని చెప్పేసి తమిళనాడు గవర్నర్ కేసు 2023లో చెప్పడం జరిగింది. ఇదండి రిగార్డింగ్ ద గవర్నర్స్ రోల్ ఆఫ్ గవర్నర్. దెన్ విల్ గో టు ద కోఆపరేటివ్ ఫెడరలిజం. ఐ థింక్ మీకు నచ్చుతుంది అనుకుంటా. దయచేసి మీరు లైకింగ్ అండి. కీప్ లైకింగ్ అండ్ మీకు నచ్చినట్టయితే ఇది కామెంట్ కూడా చేయండి. సో దట్ ఐ విల్ కమ్ విత్ ఆల్ అదర్ ఇనిషియేటివ్స్. సెకండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. కోఆపరేటివ్ ఫెడరలిజంలో మోస్ట్ ఇంపార్టెంట్ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏం లేదు. ఇది హారిజాంటల్ రిలేషన్‌షిప్ బిట్వీన్ స్టేట్స్ అండ్ సెంటర్ దాన్ని మనం కోఆపరేటివ్ ఫెడరలిజం అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ దీనికి ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం ఫెసిలిటేట్ చేస్తూ మనకి 7th షెడ్యూల్ ఉంటుంది. దాంట్లో మనకి సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కంకరెంట్ లిస్ట్ డివైడ్ అవ్వడం అనేది సబ్జెక్ట్స్ మొత్తం డివైడ్ అవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఆల్ ఇండియా సర్వీసెస్ 312 ద్వారా మనకి ఓవరాల్ యూనిఫార్మిటీ అండ్ ఎఫిషియన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ మెయింటైన్ చేయడానికి ఆల్ ఇండియా సర్వీసెస్ ఫాల్ అండ్ ఆర్టికల్ 312. సో అక్కడ స్టేట్స్ మొత్తం యూనిఫార్మిటీ మెయింటైన్ చేస్తూ అట్ ద సేమ్ టైం యూనియన్ కి స్టేట్స్ కి కోఆపరేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది దానివల్ల జ్యుడిషియరీ సిస్టమ్ ఇంటిగ్రేట్ అవ్వడం ఒకటి. మోస్ట్ ఇంపార్టెంట్లీ 312 ఆర్టికల్ ఒకటి ఉంది ఆల్ ఇండియా సర్వీసెస్. తర్వాత 263 ఆర్టికల్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ ఏం చెప్తుందంటే కామన్ ఇంట్రెస్ట్ కొన్ని స్టేట్స్ కి మధ్య కామన్ ఇంట్రెస్ట్ అండ్ స్టేట్ కి సెంటర్ కి మధ్య కామన్ ఇంట్రెస్ట్ ఆ విషయాలన్నీ దీంట్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత జోనల్ కౌన్సిల్స్ యాజ్ పర్ ద స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 జోనల్ కౌన్సిల్స్ కూడా ఫామ్ అవడం అనేది జరుగుతుంది. అవి స్టేట్ ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి ఆ జోనల్ కౌన్సిల్స్ లో లాట్స్ ఆఫ్
డిస్కషన్స్ అవన్నీ జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ జోనల్ కౌన్సిల్స్ అనేటివి స్టాట్యూటరీ బాడీస్, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. దాని తర్వాత ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్. ఆబ్వియస్‌లీ యూనియన్‌కి, స్టేట్స్‌కి మధ్య ఫైనాన్సెస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి ఆ విషయాలన్నీ 280లో వస్తుంది. తర్వాత 279A జీఎస్టీ కౌన్సిల్. దానిలో మెంబర్స్ యూనియన్ నుంచి, స్టేట్ నుంచి, ఇద్దరు నుంచి ఉంటారు. దీనిలో ఆబ్వియస్‌గా జీఎస్టీకి సంబంధించిన విషయాలు ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనే విషయాలు మొత్తం దీనిలో ఉండడం అనేది జరుగుతుంది. ఇవన్నీ మనకి కోఆపరేటివ్ ఫెడరలిజం మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. అట్ ద సేమ్ టైమ్ కోఆపరేటివ్ ఫెడరలిజం ని ఎన్హాన్స్ చేయడానికి కొన్ని స్టెప్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అవి ఏంటివి అంటే వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి సెంటర్ నుంచి స్టేట్ కి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ట్యాక్స్ రెవెన్యూ అరౌండ్ 32% to 42% అంత 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడమే ఒకటి. దాని తర్వాత సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కొన్ని, మోస్ట్లీ ఎగ్జాంపుల్ ఈ డిస్కామ్ అనేది ఒకటి ఉంది. డిస్కామ్ అష్యూరెన్స్ యోజన ఉదయ్, ఇది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. లైక్ దీని ద్వారా ఏమవుతుందంటే ఫైనాన్షియల్ పవర్ సెక్టర్ స్టేట్స్ ఏవైతే ఇబ్బందుల్లో ఉన్నాయో వాటిని నుంచి బైల్అవుట్ చేయడానికి ఇది తీసుకురావడము. ఇంకోటి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కూడా రీస్ట్రక్చర్ చేయడం ఒకటి. తర్వాత నీతి ఆయోగ్ యొక్క ఇనిషియేటివ్స్ కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సబ్ గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ ని మెయింటైన్ చేయడము. దాని ద్వారా లాట్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ యొక్క కన్సల్ట్స్ మొత్తం డిస్కషన్స్, నేషనల్ ఇంపార్టెన్స్ కాంప్రమైజ్ కాకోకుండా చీఫ్ మినిస్టర్స్ గ్రూప్ మెయింటైన్ చేస్తూ వాటి మధ్య డైలాగ్స్, డిబేట్స్ మెయింటైన్ చేయడము. అండ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కండక్టెడ్ బై నీతి ఆయోగ్, దాని ద్వారా కూడా డిస్ట్రిక్ట్స్ మొత్తాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తుంది. దాని ద్వారా కూడా ఈ ఫెడరలిజం అనేది కోఆపరేషన్ బిట్వీన్ సెంటర్ స్టేట్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మోడల్ లాస్ రిలీజ్ చేయడం నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. సో దట్ ఫార్మ్ లాస్ ఇప్పటికి ఇంకా పూర్తిగా ఇది ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇది ఈ మోడల్ లాస్ లో కొన్ని చేంజెస్ తీసుకునేసి మనం ఇంకా తీసుకునే అవకాశం ఉంది, పూర్తిగా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. అండ్ ఏరియా స్పెసిఫిక్ ఇంటర్వెన్షన్స్, ఎస్పెషల్లీ నార్త్ ఈస్టర్న్ అండ్ హిమాలయన్ స్టేట్ రీజన్స్ లో మాత్రం ఏరియా స్పెసిఫిక్ ఇంటెన్షన్ తీసుకురావడము. తర్వాత సాత్ ప్రోగ్రామ్ ఏం లేదు, హ్యూమన్ క్యాపిటల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎడ్యుకేషన్ హెల్త్ సెక్టర్ లో సస్టైనబుల్ యాక్షన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ క్యాపిటల్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఆఫ్ నీతి ఆయోగ్ అండి. సో కోఆపరేటివ్ ఫెడరలిజం ఎన్హాన్స్ చేయడానికి ఏవే స్టెప్స్ తీసుకున్నాము, ఇది ఇంపార్టెంట్. విత్ దట్ వి కంప్లీటెడ్ దిస్ టాపిక్. దెన్ విల్ గో టు ద ఇంటర్స్టేట్ బార్డర్ డిస్ప్యూట్స్ అండి. ఇంటర్స్టేట్ బార్డర్ డిస్ప్యూట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్స్టేట్ బార్డర్ డిస్ప్యూట్స్ మనకి ఆర్టికల్ 131 ఏం చెప్తుందంటే, వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 131 ఇంటర్స్టేట్ బార్డర్ డిస్ప్యూట్స్ గురించి ఏం చెప్తుందంటే, సుప్రీం కోర్టుకి ఎక్స్క్లూజివ్ గా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంది. సుప్రీం కోర్టుకి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంది. లైక్ ఏ కోర్టుకు సంబంధం లేదు. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కంప్లీట్ గా డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకు ఉంది అని చెప్తుంది. వెరీ ఇంపార్టెంట్. అది ఈ ఏ విషయాల కంటే గిన, ఒకటి ఇండియాకి 1 or more స్టేట్స్ మధ్య క్లాషెస్ ఉండొచ్చు, బార్డర్ ఇష్యూస్ ఉండవచ్చు. లేకపోతే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇంకొక స్టేట్ కి అగైనెస్ట్ 1 or more స్టేట్స్, అది కానీ బిట్వీన్ 2 or more స్టేట్స్ కానీ, ఇవన్నీ 131 ద్వారా సుప్రీం కోర్టుకి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ రావడం, దాని ద్వారా కూడా ఈ డిస్ప్యూట్స్ రిజాల్వ్ అవడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఆర్టికల్ 263 ద్వారా ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ అనేది సెటప్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ప్రెసిడెంట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అనే పవర్ ప్రెసిడెంట్ కు ఉంటుంది. ప్రెసిడెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు ఎస్టాబ్లిష్ దిస్ కౌన్సిల్ అండి. దీని ద్వారా ఏం జరుగుతుందంటే, అతను స్టేట్స్ మధ్య డిస్ప్యూట్స్ ని రిజాల్వ్ చేయడానికి అతనికి హెల్ప్ అవుతుంది. ఇంటర్ స్టేట్ ఈ కౌన్సిల్ ద్వారా స్టేట్స్ మధ్య డిస్ప్యూట్స్ ఉంటే వాటి గురించి డిస్కస్ చేయడానికి, స్టేట్స్ యొక్క కామన్ ఇంట్రెస్ట్ యూనియన్ కి తెలియజేసుకోవడానికి, దాని తర్వాత ఆ స్టేట్స్ కి అన్నిటికీ బెటర్ రికమెండేషన్ చేసుకోవడానికి, వీటికి అన్నిటికీ ఈ ఆర్టికల్ 263 ద్వారా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఏదైతే సెటప్ అయిందో అది హెల్ప్ అవుతుంది. దాని తర్వాత జోనల్ కౌన్సిల్ కూడా ఉంది. జోనల్ కౌన్సిల్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇవి కూడా లాట్స్ ఆఫ్ ఈ స్టేట్ యూనియన్ టెరిటరీస్ అండ్ సెంటర్ వీటికి అన్నిటికీ మధ్య కోఆర్డినేషన్ అనేది హెల్ప్ చేయడానికి మెయింటైన్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత మనకి బార్డర్ డిస్ప్యూట్స్ ఇది మనం చూస్తే, లైక్ హర్యానా, పంజాబ్ ఈ 2 స్టేట్స్ కి మధ్య ఒక బార్డర్ డిస్ప్యూట్ చండీగఢ్ బార్డర్ డిస్ప్యూట్ ఉంది. ఈ 2 స్టేట్స్ మధ్య చండీగఢ్ మీద బార్డర్ డిస్ప్యూట్ ఉంది. అండ్ గుజరాత్, రాజస్థాన్ అయితే మంగద్ హిల్ కోసం, అది దేనిలో వస్తుంది, గుజరాత్ లో వస్తుంది, రాజస్థాన్ లో డిస్ప్యూట్. అట్లనే హిమాచల్ ప్రదేశ్, లడక్ వీటి రెండింటి మధ్య సర్చు ఏరియా అండ్
హర్యానా అండ్ హిమాచల్ ప్రదేశ్ దీనికి పర్వానో రీజన్ మీద ఈ 2 స్టేట్స్ కి డిస్ప్యూట్ ఉంది. అండ్ ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ దీనికి కోనికా సాండ్స్ ఐలాండ్ మీద డిస్ప్యూట్ ఉంది. కనికా సాండ్స్ ఐలాండ్, ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ ఈ 2 స్టేట్స్ కి మధ్య డిస్ప్యూట్ ఉంది. అట్లనే మహారాష్ట్ర, కర్ణాటక దీనికి బెల్గాం డిస్ట్రిక్ట్ బౌండరీ ఏ దానిలో వస్తుంది, మహారాష్ట్రలో వస్తుందా, కర్ణాటకలో వస్తుందా, అది ఇంకా డిస్ప్యూట్ అవ్వలేదు. అండ్ కర్ణాటక, కేరళకి లైక్ కసర్గాడ్ కసర్గాడ్ ఏరియా ప్రాంతము కర్ణాటకలో వస్తుందా, కేరళలో వస్తుందా అనేది కూడా డిస్ప్యూట్ ఉంది. విత్ దట్ వి కంప్లీటెడ్ దిస్ టాపిక్ అండి, ఇంటర్ స్టేట్ బార్డర్స్ డిస్ప్యూట్. అండ్ ఆబ్వియస్ గా జోనల్ కౌన్సిల్స్ కి చైర్పర్సన్ ఎవరంటే యూనియన్ హోమ్ మినిస్టర్. దీంట్లో 5 జోనల్ కౌన్సిల్స్ ఉంది. ఒకటి నార్థన్, సెంట్రల్, ఈస్టర్న్, వెస్టర్న్, సదరన్. దయచేసి రిమెంబర్ చేసుకోవడానికి ట్రై చేయండి, గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కడ మనకి హెల్ప్ అవుతుంది ఏదైనా ఆప్షన్స్ ఎక్స్క్లూడ్ చేయడానికి. దెన్ విల్ గో టు ద ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ అండి. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ ని సాల్వ్ చేయడానికి కాన్స్టిట్యూషన్ లో ఇచ్చిన ప్రొవిజన్స్ ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 262 ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 262 ప్రకారము పార్లమెంట్ కి ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ని అడ్జుకేట్ చేసే పవర్ పార్లమెంట్ కి ఉంది అని చెప్తుంది కనుక వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్లమెంట్ హాస్ పవర్ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ ఏవైతే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఉంటాయో వాటిని ఇచ్చేసే పవర్ పార్లమెంట్ కు ఉంటుంది. పార్లమెంట్ దానికి యూజ్ చేసుకునేసి ఇప్పటి వరకు 2 యాక్ట్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఒకటి ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్, ఇంకోటి రివర్స్ బోర్డ్స్ యాక్ట్. ఇవి రెండు ఏంటో విల్ సి. దాని తర్వాత విల్ సి వాట్ దిస్ టు. బిఫోర్ దట్ ఇంకొకటి 7th షెడ్యూల్ కూడా ఉంది. 7th షెడ్యూల్ ప్రకారము వాటర్ అనేది యూనియన్ లిస్ట్ లో వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 7th షెడ్యూల్ ప్రకారం వాటర్ అనేది ఆబ్వియస్ గా ఎంట్రీ 17 వాటర్ కమ్స్ అండర్ ద యూనియన్ లిస్ట్. వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్. ఆర్టికల్ 262 ఇస్ ఇంపార్టెంట్. ఆర్టికల్ లైక్ 7th షెడ్యూల్ లో స్టేట్ లిస్ట్ లో వస్తుంది. ఐఎమ్ వెరీ వెరీ సారీ, స్టేట్ లిస్ట్ లో వస్తుంది. వాటర్ కమ్స్ అండర్ ద స్టేట్ లిస్ట్. దాని తర్వాత పార్లమెంట్ కి 262 ద్వారా ఏదైతే పవర్ వస్తుందో దానికి అకార్డింగ్లీ పార్లమెంట్ 2 యాక్ట్స్ పాస్ చేయడం జరిగిందని చెప్పాను. ఒకటి ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956. దాని ద్వారా ఏంటంటే స్టేట్స్ ఆబ్వియస్ గా సెంట్రల్ గవర్నమెంట్ కి రెఫర్ చేయొచ్చు. పార్లమెంట్ ఆబ్వియస్లీ స్టేట్ గవర్నమెంట్ మే రిక్వెస్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు రెఫర్ ద డిస్ప్యూట్ టు ట్రిబ్యునల్. అంటే ఆ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేయమని స్టేట్స్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళి అయ్యా ఏదైనా ట్రిబ్యునల్ కి సెండ్ చేయండి, తద్వారా వాళ్ళు మాకు సాల్వ్ చేస్తారు అని దే కెన్ గో టు దట్ అనమాట, రిక్వెస్ట్ చేయొచ్చు. అదే యాజ్ పర్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956 ప్రకారము. అండ్ రివర్స్ బోర్డ్ యాక్ట్ ఒకటి ఉంది. రివర్స్ బోర్డ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, 2 యాక్ట్స్ ఇంపార్టెంట్ అండి. రివర్స్ బోర్డ్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ రివర్ బోర్డ్ ని సెటప్ చేయాలి. ఎందుకంటే ఆ రివర్ బోర్డ్స్ ఏం చేస్తుందంటే ఇంటర్ స్టేట్ రివర్స్ ని రెగ్యులేట్ చేయడము అండ్ ఇంటర్ స్టేట్ రీజన్ మొత్తం ని డెవలప్ చేయడానికి హెల్ప్ అవుతుంది దాని ద్వారా. సో రివర్ బోర్డ్ ని సెంట్రల్ గవర్నమెంట్ సెటప్ చేయాలి. సెటప్ బై హూమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. వెరీ ఇంపార్టెంట్ అండి. యాజ్ పర్ 1956 రివర్ బోర్డ్స్ యాక్ట్. ఇది రెండు ఇంపార్టెంట్. సో ఇవి రెండు ఇంపార్టెంట్. దీని ద్వారా మనకి దెన్ విల్ గో టు లుక్ అట్ దిస్ పిక్చర్ అండి. ఈ పిక్చర్ మనం చూసినట్టయితే రవి బీస్ వాటర్ ట్రిబ్యునల్. ఈ ట్రిబ్యునల్ లైక్ అక్కడ రవి బీస్ వాటర్ ఏదైతే ఉందో ఏ స్టేట్స్ మధ్య క్లాష్ ఉంది, ఇది ఇంపార్టెంట్. పంజాబ్, హర్యానా అండ్ రాజస్థాన్ మధ్య. అట్లనే నర్మదా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ వచ్చేసి రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ మహారాష్ట్ర మధ్య. అండ్ మహదాయి రివర్ డిస్ప్యూట్ బిట్వీన్ గోవా, కర్ణాటక అండ్ మహారాష్ట్ర. అండ్ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ కర్ణాటక, ఆంధ్ర అండ్ మహారాష్ట్ర. అండ్ వసుధార వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ ఒరిస్సా. వెరీ ఇంపార్టెంట్. వసుధార వాటర్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి, కృష్ణా వాటర్ డిస్ప్యూట్. దెన్ గోదావరి వాటర్ డిస్ప్యూట్, ఇది కూడా ఇంపార్టెంట్. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ మధ్యప్రదేశ్ అండ్ ఒరిస్సా. తర్వాత కావరి వాటర్ డిస్ప్యూట్ కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి. సో ఈ ఏ వాటర్ డిస్ప్యూట్ ఏ స్టేట్స్ మధ్య ఉంది, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ట్రై టు మెమరైజ్ దిస్ వన్, ట్రై టు మెమరైజ్ దిస్ స్లైడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫిగర్ మొత్తం కొంచెం మెమరైజ్ చేసుకుంటే మనకి హెల్ప్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మోస్ట్లీ ఇంతే అండి దీని గురించి, అంతకంటే ఇంకేం లేదు. నేషనల్ వాటర్ పాలసీ ఒకటి ఇంపార్టెంట్. అయితే ఆర్టికల్ 262 ఒకటి ఉంది. ఆర్టికల్ 262, ఆర్టికల్ 136 రెండు ఉంది. ఆర్టికల్ 262 ఏం చేస్తుందంటే ఈ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఏదైతే ఉందో వాటిని సాల్వ్ చేసే పవర్ సుప్రీం కోర్టుకి
లేకోకుండా చేస్తుంది. ఎందుకంటే గిన అవి ట్రిబ్యునల్‌కి ఎళ్తది ఆబ్వియస్‌గా. ట్రిబ్యునల్‌కి ఎళ్ళేసి ఒకవేళ ఆ ట్రిబ్యునల్ ఆర్డర్స్‌కి ఎగనెస్ట్‌గా కావాలంటే సుప్రీం కోర్ట్‌కి ఎళ్ళొచ్చు. యాస్ పర్ ఆర్టికల్ 136 వెరీ ఇంపార్టెంట్. బౌండరీస్ డిస్ప్యూట్స్ వేరు, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ వేరు. ఇంటర్ స్టేట్ బౌండరీస్ డిస్ప్యూట్‌కి సుప్రీం కోర్ట్. బట్ ఇంటర్ స్టేట్ లైక్ రివర్స్ డిస్ప్యూట్ దానికి ట్రిబ్యునల్‌కి ఎళ్తది. ఆ ట్రిబ్యునల్ ఆర్డర్ వచ్చాక దానికి ఎగనెస్ట్‌గా కావాలంటే సుప్రీం కోర్ట్‌కి ఎళ్ళొచ్చు. యాస్ పర్ 136 యాక్ట్ అన్నమాట. నేషనల్ వాటర్ పాలిసీ అంత ఇంపార్టెంట్ ఏం లేదు. మోస్ట్‌లీ ఇది వాటర్ స్కేర్సిటీ లేకుండా చూడడము. దాని తర్వాత వాటర్‌ని వాటర్ యూసేజ్ అండ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఎటువంటి ఇన్‌ఈక్వాలిటీ లేకోకుండా దీన్ని మెయింటైన్ చేయడము ఇదంతా జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్‌గా మనకి ఎంట్రీ 56 ఏదైతే ఉందో ఇంటర్ స్టేట్ రివర్ అండ్ రివర్ వాలీస్ యూనియన్ లిస్ట్‌లో వస్తుంది. సో వాటర్ అనేది స్టేట్ లిస్ట్‌లో వస్తుంది. బట్ ఇంటర్ స్టేట్ ఇది ఉంటుంది చూడండి, వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంటర్ స్టేట్ రివర్ అండ్ రివర్ వాలీస్ యూనియన్ లిస్ట్ లో వస్తుంది. బట్ వాటర్ అనేది స్టేట్ లిస్ట్ లో వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంటర్నేషనల్ రూల్స్ ఏది హెలెన్స్కీ రూల్స్ 1966 ఇవన్నీ ఇంత ఇంపార్టెంట్ కాదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. దాని తర్వాత మనకి ఇది ఎస్వైఎల్ కెనాల్ గురించి కాస్త ఇవ్వడం అనేది జరిగింది. ఎస్వైఎల్ కెనాల్ అంటే ఏం లేదు. లైక్ సత్లజ్ యమునా కెనాల్ ఇది 1966 లో ప్లాన్ చేయడం అనేది జరిగింది. మోస్ట్లీ ఇది దేనికోసమో ఇదొక్కటి ఇంపార్టెంట్. ఒకే ఒక పాయింట్ దీని ఇంపార్టెంట్. ఇది రవి అండ్ బీస్ రివర్ ఏదైతే ఉందో బిట్వీన్ హర్యానా అండ్ పంజాబ్ మధ్య కాంట్రోవర్సీ ఉంది. ఇది ఎందుకంటే పంజాబ్ ఏదైతే ఉందో లైక్ అక్కడ రైపేరియన్ ప్రిన్సిపల్ అది ఉంది, వాటర్ అవైలబిలిటీ. దానికి తగ్గింది అని చెప్పేసి అది ఆహ్, 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 కన్‌స్ట్రక్షన్ దీనివల్ల డిలే అయింది. దానివల్ల లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్ ఉంది. అదంతా మనకు అవసరం లేదు. లైక్ బట్ ఒకటే ఒకటి మనకు అర్థం ఇది దేని ఏ కంట్రీ ఏ స్టేట్స్ మధ్య ఈ రివర్ షేర్ అవుతుంది. అది హర్యానా అండ్ పంజాబ్ ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత కృష్ణా వాటర్ ట్రిబ్యూట్ అది ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఎప్పుడు డిస్కషన్ లో ఉంటుంది. ఏ రివర్స్ మధ్య అదొకటి ఇంపార్టెంట్. అంతకంటే ఇంకేం ఇంపార్టెంట్ లేదు. వి కెన్ గో టు ద నెక్స్ట్ చాప్టర్ దట్ ఈస్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీ అపాయింట్మెంట్ అండి. జ్యుడిషియల్ అపాయింట్మెంట్ వెరీ ఇంపార్టెంట్ అండి. జ్యుడిషియల్ అపాయింట్మెంట్ మీద యాక్చువల్‌గా 2 ఆర్టికల్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఆర్టికల్ 124 అండ్ 217. ఆర్టికల్ 124 ఏం చెప్తుందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. సీ ప్రెసిడెంట్‌కి పవర్ ఉంటుంది సుప్రీం కోర్ట్ జడ్జెస్‌ని అపాయింట్‌మెంట్ చేసే పవర్. ఆ అపాయింట్‌మెంట్ చేసే పవర్ ఏదైతే ఉందో అది ఆబ్వియస్‌గా లైక్ రిలవెంట్ జడ్జెస్ ని అతను కన్సల్ట్ అయ్యాక మాత్రమే అతను ఆ సుప్రీం కోర్ట్ జడ్జెస్ ని అపాయింట్మెంట్ చేయాలి. ఆ రిలవెంట్ జడ్జెస్ ఎవరు అంటే గిన ఆబ్వియస్ గా మనకి ఆ కొలేజియం అనేది ఒకటి ఉంటుంది, సీనియర్ మోస్ట్ జడ్జెస్ వాటిని కన్సల్ట్ అయ్యి ఇది చేయాలి అని చెప్పి ఆర్టికల్ 124(2) అనేది చెప్తుంది. వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత 127 217 ఆర్టికల్ 217 ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ హైకోర్టు జడ్జెస్ ని అపాయింట్మెంట్ చేసేటప్పుడు కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ అవ్వాలి. గవర్నర్ ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ ఆబ్వియస్ గా లైక్ హైకోర్టు జడ్జెస్ అయితే ఆ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ని కూడా కన్సల్ట్ అవ్వాలి. అది కన్సల్ట్ అయ్యి మాత్రమే లైక్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ని కన్సల్ట్ అయ్యి మాత్రమే అపాయింట్ చేయాలి అని చెప్పి దాని గురించి చాలా క్లియర్ గా చెప్పడం అనేది జరిగింది. ఈ విషయానికి సంబంధించిందే ఇది కేసుకెళ్లడం లాట్స్ ఆఫ్ జ్యుడిషియల్ ప్రొనౌన్స్‌మెంట్స్ కూడా జరిగింది. ఫస్ట్ జడ్జ్ కేసు, సెకండ్ జడ్జ్ కేసు, థర్డ్ జడ్జ్ కేసు అదంతా 3 జడ్జిల కేసు 3 కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫస్ట్ జడ్జ్ కేసు 1981 లో ఏం చెప్తుందంటే సుప్రీం కోర్టు క్లియర్ గా ఏం చెప్పిందంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అపాయింట్మెంట్ చేసేటప్పుడు హీ కెన్ అతను ఆబ్వియస్ గా ప్రెసిడెంట్ అతను రికమెండేషన్ ఆఫ్ ఈ కొలాజియం ఏదైతే ఉందో కన్సల్టేషన్ ఆఫ్ ఆ రిక్వెస్ట్ జడ్జెస్ ని సీనియర్ మోస్ట్ జడ్జెస్ ని ఆ కొలాజియం దాన్ని రికమెండేషన్ కన్సిడర్ చేయకోకుండానే ఈవెన్ వాళ్ళు చెప్పినా కూడా దానికి అనుగుణంగా పోకోకుండా కూడా ఇతను అపాయింట్ చేయొచ్చు అని చెప్పి తీర్పు ఇవ్వడం అనేది జరిగింది ఫస్ట్ జడ్జి కేసులో. వెరీ ఇంపార్టెంట్. లైక్ హీ కెన్ రిఫ్యూజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాస్ రికమెండేషన్. ఇది ఫస్ట్ జడ్జి కేసు 1981 అండి. తర్వాత సెకండ్ జడ్జి కేసులో 1993 ఇదేం చెప్పిందంటే ఆబ్వియస్ గా కొలాజియం అనేది ఒకటి ఉంటుంది. ఇందాక నేను ఏదైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వాటిని కన్సల్ట్ అవ్వాలో ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ని కలిపి కొలాజియం అనేది ఒకటి ఫామ్ చేయాలి. ఆ కొలాజియం యొక్క రికమెండేషన్స్ ని తీసుకొనేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని మనము అపాయింట్ చేసేటప్పుడు వాళ్ళని కన్సల్ట్ అయ్యేసి మనం అపాయింట్ చేయాలని చెప్పి సెకండ్ జడ్జ్ కేసులో చెప్పడం అనేది జరుగుతుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ మనం ఇక్కడ వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి అంతేగాని వాళ్ళ రికమెండేషన్ అనేది బైండింగ్ కాదు అనేది సెకండ్ జడ్జ్ కేసులో చెప్పడం అనేది జరుగుతుంది. దాని తర్వాత థర్డ్ జడ్జ్ కేసులో క్లియర్ గా ఏం చెప్తుందంటే గిన ఈ కన్సల్టేషన్ అనేది మ్యాండేటరీ అండ్ ఆబ్వియస్ గా లైక్ బట్
వాళ్ళు ఏదైతే రికమెండ్ చేస్తారో దానికి మనం బైండ్ కూడా అవ్వాలి అని చెప్పేసి థర్డ్ జడ్జ్ కేసులో ఇవ్వడం జరిగింది. సో కన్సల్టేషన్ ఇస్ కంకరెన్స్ అని అన్నారు థర్డ్ జడ్జిమెంట్ కేసులో, వెరీ ఇంపార్టెంట్. ఈ 3 జడ్జ్ కేసుతో మనకి లైక్ ఆఫ్ కోర్స్ దీని తర్వాత మనకి దీనికోసం ఒక పార్లమెంటరీ యాక్ట్ కూడా వచ్చింది, ఎన్జేఏసీ యాక్ట్. దాన్ని సుప్రీం కోర్ట్ స్ట్రక్ డౌన్ చేసింది, ఎందుకంటే ఇది జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ కి థ్రెట్ ఉంది అని చెప్పి అది స్ట్రక్ డౌన్ కూడా చేయడం అనేది జరిగింది. ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఒకటి ఇంపార్టెంట్ అండి. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ గా దీనిలో ఆర్టికల్ 124, 217 తర్వాత 3 జడ్జ్ కేసెస్, ఈ 3 కూడా ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు లీగల్ ఎయిడ్ ఇన్ ఇండియా, లైక్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్. ఈ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ గురించి కొన్ని పాయింట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి 14th రిపోర్ట్ ఆఫ్ లా కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దట్ ప్రపోజ్డ్ టు హ్యావ్ దిస్ అండి, వెరీ ఇంపార్టెంట్. యా, 14th రిపోర్ట్ ఆఫ్ లా కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్ ప్రపోజ్ టు కన్స్టిట్యూట్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ అండి. సో మనకి దానికి అనుగుణంగా జ్యుడిషియల్ రిఫార్మ్స్ 1958 లో రావడం అనేది జరిగింది. అట్లా ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ అనేది ఫామ్ అయింది. దీనికి కాన్స్టిట్యూషనాలిటీ కూడా ఆర్టికల్ 312 ఏదైతే ఉందో అది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా దాన్ని మనం లైక్ కాన్స్టిట్యూషన్ లో యాడ్ చేయడం అనేది జరిగింది. దానికి అనుగుణంగానే మనకి ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ అనేది ఉంటుందండి. ఆబ్వియస్ గా ప్రజెంట్ మనం చూసినట్టయితే వన్ సెకండ్, లోయర్ కోర్ట్స్ లో వెరీ ఇంపార్టెంట్, లోయర్ కోర్ట్స్ లో జ్యుడిషియల్ రిక్రూట్మెంట్ ఎలా ఉంది అనేది ఆస్ పర్ ఆర్టికల్ 233 అండ్ ఆర్టికల్ 234 అండి. ఆర్టికల్ 233 ఏం చెప్తుందంటే లైక్ మనకి కొన్ని సెలక్షన్ ప్రాసెస్ దట్ పబ్లిక్ ప్రొవిజనల్ సర్వీస్ ఎగ్జామ్, జ్యుడిషియల్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తుంది ఇన్ మోస్ట్ స్టేట్స్ లో. దాని ద్వారా మనము అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ అనేది జరుగుతుంది, మోస్ట్ ఇంపార్టెంట్ అది చెప్తుంది. అండ్ దానికి ఆల్ జడ్జెస్ ఆఫ్ లోయర్ జ్యుడిషియరీ మొత్తము సెలెక్టెడ్ త్రూ ప్రొవిజనల్ ఒక ఎగ్జామ్ ద్వారా జరుగుతుంది. అయితే ఈ సెలెక్షన్ ఎవరు కండక్ట్ చేస్తారు, ఇది ఇంపార్టెంట్. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ కన్సర్న్ హైకోర్టు ఇవి ఇల్లు కన్సిడర్ చేసి ఆ లోయర్ కోర్ట్స్ లో ఫుల్ఫిల్ చేస్తారు. దిస్ ఈజ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 233 అండ్ ఆర్టికల్ 234 అండి, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో మనకి హయ్యర్ కోర్ట్స్ లో ఎలా అపాయింట్ చేస్తారంటే ఆ కొలీజియం అదంతా ఉంటుంది. బట్ లోయర్ కోర్ట్స్ లో వచ్చాక త్రూ సర్టెన్ ఎగ్జామ్ దట్ ఈస్ బై స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ హైకోర్ట్ అండి, ఇది ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు ద లీగల్ ఎయిడ్ ఫ్రేమ్వర్క్ అండి. ఈ లీగల్ ఎయిడ్ ఫ్రేమ్వర్క్ లో మనకు తప్పకుండా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఫిలిమ్స్ తెలియాలి, అది మాత్రం చూసుకుంటూ వెళ్ళగో. బికాస్ లీగల్ ఎయిడ్ అంటే ఒకటే మనకి పూర్ పీపుల్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లీగల్ సర్వీసెస్ ఫ్రీగా అందాలి. లేకపోతే గిన ఆబ్వియస్లీ వాళ్ళకి అన్యాయం జరగడమే ఎక్కువ ఉంటుంది, బికాస్ పూర్ పీపుల్ హ్యాస్ నో వాయిస్. సో తప్పకుండా ఆ లీగల్ ఎయిడ్ మెకానిజం దానికోసము పూర్ పీపుల్ మొత్తానికి ఉండడం కోసము మనము లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ 1987 అనేది పాస్ అవ్వడం జరిగింది. అది ఏం చేస్తుందంటే ఒక స్టాట్యూటరీ ఫ్రేమ్వర్క్, లీగల్ ఫ్రేమ్వర్క్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆ లీగల్ ఫ్రేమ్వర్క్ ఆబ్వియస్ గా నేషనల్ లెవెల్లో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, స్టేట్ లెవెల్లో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ. ఈ 3 లెవెల్స్ లో వీళ్ళ డ్యూటీస్ ఏంటంటే టు ప్రొవైడ్ లీగల్ సపోర్ట్ అనమాట. అండ్ ఆ కోవలోనే మనకి ఈ లాట్స్ ఆఫ్ లోక్ అదాలత్స్, పారా లీగల్ వాలంటీర్స్ అండ్ సుప్రీం కోర్ట్స్ లీగల్ సర్వీస్ కమిషన్, సో ఈ కమిటీ ఇవన్నీ కూడా ఆబ్వియస్ గా ఇనిషియేటివ్స్ టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అంతే. సో ఆబ్వియస్లీ దీనిలో వీటన్నిటిలో జరిగేది ఒకటి ఏంటంటే గిన మనకి లిటిగేషన్ మ్యాటర్ లో కానీ ఏదైనా కానీ వీళ్ళందరూ ఎక్కువ మనకి పెండెన్సీ ఆఫ్ కేసెస్ ని తగ్గించడం, అట్ ద సేమ్ టైం షార్ట్ టర్మ్ లో పూర్ పీపుల్ కి జ్యుడిషియరీ సర్వీసెస్ ని అందించేలాగా చేయడము, అది జరుగుతుంది మోస్ట్ ఇంపార్టెంట్. దీనిలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ దిశ స్కీమ్ అండి. ఈ దిశ స్కీమ్ లో ఏం జరుగుతుందో డిజైనింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఫర్ హోలిస్టిక్ యాక్సెస్. ఇది ఏం చేస్తుందండి, ఫస్ట్ ఈ దిశ స్కీమ్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అది ఇంపార్టెంట్. మనకి ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇంట్రడ్యూస్ చేసింది, ఇది ఇంపార్టెంట్. దీనివల్ల ఏం చేస్తారంటే గిన మనము టెక్నాలజీని ఎలా ఇంప్లిఫై చేయాలి, లైక్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్, ఆ విషయాలన్నింటిలోనూ కూడా టెక్నాలజీని ఎలా మనం ఇన్వాల్వ్ చేయాలి అనే దాని మీద ఇది హోలిస్టిక్ యాక్సెస్ టు జస్టిస్. సో మనకి జస్టిస్ ని త్వరగా రీచ్ అవ్వడానికి ఎటువంటి టెక్నాలజీ యూజ్ చేయాలనే అవేర్నెస్ మొత్తం ఇది చేస్తూ ఉంటుంది. అండ్ దానిలో కొన్ని కాంపోనెంట్స్ న్యాయబంధు, తెలీలా అండ్ లీగల్ లిటరలీ అండ్ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ఇవన్నీ ఏం లేదు, ఇవన్నీ ఏంటి వీటన్నిటిని యూజ్ చేసుకునేసి మనకి
పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్‌కి వీలైనంత త్వరగా దీని మీద అవేర్‌నెస్ జనరేట్ చేయడము, హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది. అంతే. అంతకు మించి ఇంకేం ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ కానీ ఇంకోటి న్యాయమిత్ర స్కీమ్ అనేది ఇంపార్టెంట్ అండి. న్యాయమిత్ర స్కీమ్ ద్వారా ఏం జరుగుతుందంటే డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ గెట్టింగ్ మోర్ దెన్ 10 ఇయర్ ఓల్డ్ పెండింగ్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికి ఈ లీగల్ ఎయిడ్ అనేది జరుగుతుంది. సో 10 ఇయర్స్ కంటే ఎక్కువ పెండింగ్ ఉన్న కేసెస్‌కి న్యాయమిత్ర స్కీమ్ ద్వారా హెల్ప్ అవుతుంది. అది ఇంపార్టెంట్. దాని తర్వాత సుప్రీం కోర్ట్ మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్ ఎయిడ్ స్కీమ్ అంత అవసరం ఏం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. మా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఈ లీగల్ ఎయిడ్ సంబంధించి ఏమున్నాయంటే ఒకటి ఆర్టికల్ 39A అదేం చెప్తుందంటే స్టేట్స్‌కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సూటబుల్ లెజిస్లేషన్ స్కీమ్స్ ద్వారా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ కు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడం అనేది స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ. ఇది DPSPలో వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఆర్టికల్ 221 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 22 సబ్ క్లాస్ 1 అదేం చెప్తుందంటే ఎవ్రీ ఇండివిజువల్ ఎవరైతే జైల్లో లైక్ డీటైన్ అయ్యి ఉంటాడో, ఇంప్రిజన్ అవుతారో అతనికి లైక్ అతనికి ఒక లాయర్ ని కూడా మనం ప్రొవైడ్ చేయాలి. అది కూడా ఒక స్టేట్ రెస్పాన్సిబిలిటీ. దట్ వెరీ ఇంపార్టెంట్. ఈ షుడ్ బి ప్రొవైడెడ్ విత్ లాయర్ అండి. దాని ద్వారా అతనికి లీగల్ అసిస్టెన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత మోస్ట్లీ ఇదేం లైక్ యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ దిస్ జ్యుడిషియల్ ప్రాసెస్. దెన్ వి గో టు ద మీడియేషన్ యాక్ట్ అండి. మీడియేషన్ యాక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ మీడియేషన్ యాక్ట్ అంటే ఏం లేదు. ఇది ఆల్టర్‌నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం. ఆల్టర్‌నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం అంటే ఏం లేదు. మనకి ట్రయల్ లేకోకుండానే ఆ డిస్ప్యూట్‌ని రిజాల్వ్ చేయాలి. అది ఎలా చేయొచ్చు అంటే ఇట్ కెన్ బి త్రూ మీడియేషన్, కొలాబరేటివ్ లా, ఆర్బిట్రేషన్, కన్సిలియేషన్ అండ్ నెగోషియేషన్. వెరీ ఇంపార్టెంట్. ఈ 5 కూడా మనకి లైక్ ఆల్టర్‌నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్సే. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా మనకి మెయిన్స్‌లో కూడా లైక్ ఇది మెయిన్స్‌లో కూడా ఇది ఇంపార్టెంట్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్. సో, వీటన్నిటికి మనకి డిఫరెన్సెస్ కూడా తెలియాలి. మనకి ఆర్బిట్రేషన్ ఏమవుతుందంటే మనకి న్యూట్రల్ పర్సన్ ఒక ఆర్బిట్రేటర్ ఉంటాడు. ఆ ఆర్బిట్రేటర్ డెసిషన్ ఏదైతే ఉంటుందో అతను హిల్ గివ్ ద అవార్డ్. ఆఫ్టర్ దట్ హాస్ బీన్ ఒక లైక్ ఎవిడెన్స్ అన్నిటిని కన్సిడర్ చేశాక ఆ ఆర్బిట్రేటర్ అనేది ఆబ్వియస్‌గా లైక్ ఎవిడెన్స్ బేస్డ్‌గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక ఆర్బిట్రేటర్, థర్డ్ పార్టీ ఆర్బిట్రేటర్ హిల్ గివ్ అన్నమాట. అదే మీడియేషన్‌లో చూస్తే లైక్ ఇది ఫ్లెక్సిబుల్ ప్రాసెస్ దట్ కెన్ బి ఎఫెక్టివ్‌లీ యూజ్డ్ అట్ ఎనీ టైమ్. ఆ డిస్ప్యూట్ మొత్తంలో మధ్యవర్తిత్వంతో అది సాల్వ్ చేసుకోవడము. అదే దాన్ని మనము ఆహ్, లైక్ మీడియేషన్ అంటాము. కొలాబరేటివ్ లా చూస్తే లైక్ బోత్ పార్టీస్ are represented by like collaborative attorney and both parties agreed not to litigate. So obviously ఇద్దరు పార్టీస్ కూడా లైక్ షార్ట్‌గా సమ్ అప్ చేయడానికి ట్రై చేస్తా. మీడియేషన్ అంటే ఏం లేదు. దీంట్లో న్యూట్రల్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉంటాడో అతను లైక్ ఈ అతను ఆబ్వియస్‌గా ఈ డిస్ప్యూట్స్‌ని తగ్గించడానికి ట్రై చేస్తాడు. వాలంటరీ సెటిల్‌మెంట్‌గా వచ్చేయండి. మీరు ఎక్కువ గొడవ పడకండి అని చెప్పి వాటిని కంట్రోల్ చేసి ఆబ్వియస్‌గా అలాగనే ఎళ్ళినట్టయితే దాన్ని మీడియేషన్ అంటాం. అదే కన్సిలియేషన్ ద్వారా ఎళ్ళినట్టయితే సేమ్ దీనిలో కూడా న్యూట్రల్ థర్డ్ పార్టీ మీడియేటర్ పనిచేస్తాడు. అట్ ద సేమ్ టైమ్ హిల్ గివ్ సజెషన్స్ అన్నమాట. అండ్ అలా సజెషన్స్ ఇచ్చి మీరు మీరు ఇలా చేస్తే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని చెప్పి హిల్ గివ్ సమ్ సజెషన్స్ అండ్ దాని ద్వారా ఒక ఔట్‌కమ్ ఒక అగ్రీమెంట్ రావడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఆర్బిట్రేషన్‌లో వచ్చినట్టయితే ఇక్కడ ఒక మీడియేటర్ ఉంటాడు. మీడియేటర్‌కి అతను వాళ్ళ ఎవిడెన్సెస్ అంతా 2 పార్టీలు ఇస్తారు. అండ్ వీళ్ళు ఈ ఎవిడెన్సెస్ అన్నిటిని కన్సిడర్ చేసుకొనేసి ఒక జడ్జిమెంట్ ఇస్తాడు. ఇది బైండింగ్ అన్నమాట. వాళ్ళిద్దరూ ఒప్పుకోవాలి దానికి. అలాగనే జరిగినట్టయితే అది ఆర్బిట్రేషన్ అండ్ కొలాబరేటివ్ లా. కొలాబరేటివ్ లా అంటే ఏం లేదు. ఇద్దరు పార్టీ‌కి వాళ్ళిద్దరు లాయర్స్ ఉంటారు కదా! ఆ లాయర్స్ ఇద్దరు కోఆపరేటివ్ మేనర్‌లో మాట్లాడుకొని వాళ్ళ గ్రీవెన్సెస్, వీళ్ళ గ్రీవెన్సెస్ మొత్తం మాట్లాడుకొని యాక్సెప్టబుల్ సొల్యూషన్‌కి రావడానికి ట్రై చేస్తారు. అది కొలాబరేటివ్ లా. అండ్ నెగోషియేషన్‌లో మనం చూసినట్టయితే ఇక్కడ డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది బిట్వీన్ పార్టీస్‌కి. సో, ఇద్దరు పార్టీస్‌కి మధ్య కూర్చొని మాట్లాడుకొనిస్తారు. ఈ మాట్లాడుకోవడంలో వాళ్ళ ఇంట్రెస్ట్, వీళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళే మాట్లాడుకునేసి అండ్ థర్డ్ పార్టీ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ లేకోకుండానే వాళ్ళు ఒక కన్క్లూజన్‌కి రావడం అనేది జరుగుతుంది. దాని ద్వారా నెగోషియేషన్‌తో ఒక సొల్యూషన్‌కి వస్తుందన్నమాట. సో, ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ విత్ దిస్ లైక్ ఈ ఏడీఆర్ మెకానిజంని ప్రమోట్ చేయడానికి ఆల్టర్‌నేటివ్ డిస్ప్యూట్ మెకానిజంని ప్రమోట్ చేయడానికి స్టెప్స్ తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఒకటి దీనికోసం ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ చేయడం ఒకటి. ఆర్బిట్రేషన్ అండ్ కౌన్సిల్ యాక్ట్ ఒక ఫార్మ్ చేయడం ఒకటి.
ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 పాస్ చేయడం ఒకటి వెరీ ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత లైక్ న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ యాక్ట్ 2019 ఇది పాస్ చేయడం ఒకటి వెరీ ఇంపార్టెంట్. 1987 యాక్ట్ పాస్ చేయడం ఒకటి. కమర్షియల్ యాక్ట్ 2015 అండ్ అడాప్టేషన్ ఆఫ్ సింగపూర్ కన్వెన్షన్ ఆన్ మీడియేషన్. సింగపూర్ కన్వెన్షన్ ఆన్ మీడియేషన్ మనం అడాప్ట్ చేసుకోవడం. ఇవన్నీ స్టెప్స్ టు ఇంక్రీజ్ ద ఏడీఆర్ మెకానిజమ్స్. తద్వారా ఈ డిస్ప్యూట్స్ మొత్తం తగ్గించేయడానికి. అయితే మనకి ఈ మీడియేషన్ యాక్ట్ 2023 పాస్ అవ్వడం జరిగింది కాబట్టి దాంట్లో ఇంపార్టెంట్ విషయాలు ఏమున్నాయి అంటే గిన దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియేషన్స్ ఏవేవి ఉన్నాయి అనేది డిఫైన్ చేయడం అనేది జరిగింది. వాటితో పాటు మనకి వాలంటరీ ప్రీ లిటిగేషన్ మీడియేషన్ కూడా అలో చేస్తుంది. వాలంటరీ లిటిగేషన్ అంటే లిటిగేషన్ కాకముందే వాళ్ళు వాలంటరీగా మధ్యవర్తిత్వం చేసుకొని దే కెన్ సాల్వ్ ద ఇష్యూ అన్నమాట. వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి లైక్ ఇట్ లిస్ట్స్ డిస్ప్యూట్స్ నాట్ సూటబుల్ ఫర్ మీడియేషన్ అది కూడా లిస్ట్ చేస్తుంది. అంటే మీడియేషన్ ద్వారా ఏ డిస్ప్యూట్స్ మనం సాల్వ్ చేయలేము అనేది ఇంక్లూడ్ చేస్తుంది. ఒకటి దానిలో మైనర్స్ ఉన్నా గానీ, అన్సౌండ్ మైండ్ పీపుల్ తో ఉన్నా గానీ, క్రిమినల్ ప్రాసిక్యూషన్ లో ఉన్నా గానీ, దాని తర్వాత లైక్ థర్డ్ పార్టీ యొక్క రైట్స్ అఫెక్ట్ అయ్యే విషయాలు గానీ, ఆ విషయాలకు అన్నిటికీ ఆబ్వియస్లీ మీడియేషన్ ద్వారా చేయడానికి అవకాశమే లేదు. చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎస్టాబ్లిషెస్ ద మీడియం కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీడియేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయడం ఒకటి. దాని తర్వాత ఆబ్వియస్ గా మీడియేషన్ సర్వీస్ ప్రొవైడర్స్ ని లైక్ గుర్తించడము వెరీ ఇంపార్టెంట్. లైక్ మీడియేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఇచ్చేయడము. దాని తర్వాత లైక్ ఈ మీడియేషన్ కూడా టైం లిమిట్ కూడా ఇస్తుంది. ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ ఇన్ 120 డేస్ ఇది స్పెసిఫిక్ గా చెప్తుంది. అండ్ కొన్ని సందర్భాల్లో ఆ 2 పార్టీస్ కి అంగీకారం అయితే ఇంకో 60 డేస్ వరకు పెంచొచ్చు. అంటే మోర్ దెన్ 180 డేస్ అంతకంటే ఎక్కువ కాకూడదు. వెరీ ఇంపార్టెంట్. మే విత్‌డ్రా ఆఫ్టర్ 2 సెషన్స్ ద్వారా ఆ 2 సెషన్స్ ద్వారా వాళ్ళు కావాలంటే విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. అది కూడా ఇవ్వడం అనేది జరిగింది. టైమ్ లైన్ చెప్పింది. వాళ్ళకిద్దరికీ అంగీకారంగా లేదు, బయాస్డ్‌గా అనిపిస్తే దే కెన్ విత్‌డ్రా అన్నమాట ఎనీ పార్టీ. అది కూడా జరుగుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీడియేషన్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఏంటి అనేది కూడా ఇది డిఫైన్ చేస్తుంది. ఈ మీడియేషన్ సర్వీస్ ప్రొవైడర్స్ దీని గురించి ఏం చెప్తుందంటే మీడియేషన్ ఏదైతే మీడియేషన్ అయితుందో ఆ మీడియేషన్ అనేది లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ ఒకటి ఉంటది కదా! దానికి అనుగుణంగా జరగాల. అంటే దానికో ఒక అథారిటీ అనేది ఉంటది. లైక్ ఆ యాక్ట్ కింద ఏదైతే అథారిటీ కాన్స్టిట్యూట్ అయి ఉంటుందో దాని ద్వారానే జరగాలి అని క్లియర్‌గా చెప్తుందన్నమాట. తర్వాత కండక్ట్ ఆఫ్ కమ్యూనిటీ మీడియేషన్ ఇదొచ్చేసి కండక్ట్ ఆఫ్ కమ్యూనిటీ మీడియేషన్ అంటే ఏం లేదండి. ఈ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఆ ప్యానెల్ ఆఫ్ 3 మీడియేటర్స్ వాళ్ళ ముందు లైక్ ఈ మీడియేషన్ జరగాల అని చెప్తుంది. అండ్ ఎన్ఫోర్సబిలిటీ కూడా చెప్తుంది. ఎన్ఫోర్సబిలిటీ గురించి ఇది క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. సో, మీడియేటెడ్ అగ్రీమెంట్స్ మీద ఏదైతే బయటకొస్తారో అవి తప్పకుండా లైక్ ఎన్ఫోర్స్ అవ్వాలి. ఒకవేళ 90 వర్డిక్ట్ ఒకవేళ నాకు నచ్చినట్టయితే గిన వాళ్ళు 90 డేస్ లోపల వాళ్ళు లైక్ దే కెన్ గో టు ద కాంపిటెంట్ కోర్ట్. బట్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ కోర్ట్‌కి కూడా ఎళ్ళలేదంటే ఇంక తప్పకుండా ఎన్ఫోర్స్ అయినట్టు ఒప్పుకున్నట్టే అని అర్థం. అది ఇంపార్టెంట్ అన్నమాట. వెరీ ఇంపార్టెంట్. కొన్ని మీడియేషన్స్ ఏమవుతుంటే ఫ్రాడ్, కరప్షన్, ఇంప్రిజన్‌మెంట్ ఆ విషయాలు ఏవైతే జరుగుతుందో అది ఆ గ్రౌండ్స్ మీద జరిగింది అన్నప్పుడు అవి ఆబ్వియస్‌గా చెల్లవన్నమాట. వెరీ ఇంపార్టెంట్. రిగార్డింగ్ దిస్ ఈస్ ద ఎన్ఫోర్సబిలిటీ అన్నమాట. దెన్ విల్ గో టు ద లోక్ అదాలత్. లోక్ అదాలత్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మన ఇందాక పైన చెప్పిన ఏడీఆర్ ఏదైతే ఉందో ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం ఈ లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ ద్వారానే ఇది ఫార్మ్ అయిన దీంతోనే ఇది ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. వెరీ ఇంపార్టెంట్. లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ ద్వారానే ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఒకటే ఏం లేదు. మనకి ట్రెడిషనల్ కోర్ట్ సిస్టమ్స్‌లో లాట్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి స్పీడ్‌గా, చీప్‌గా అంటే లో కాస్ట్‌గా మనకి న్యాయం అనేది దొరకాలి. అండ్ మోర్ అమికబుల్ అప్రోచ్. దాని ద్వారా మనకి డిస్ప్యూట్స్‌కి సొల్యూషన్స్ అనేది దొరకాలి. అదే మన మెయిన్ ఆహ్, ఆబ్వియస్‌గా ఆబ్జెక్టివ్. దాని తర్వాత దీని జ్యూరిస్డిక్షన్స్ చూసినట్టయితే గిన లైక్ ఆబ్వియస్‌గా ఇది కోర్ట్ ఆఫ్ లాలో ఏ మ్యాటర్స్ అయితే పెండింగ్ ఉంటాయో ఆ మ్యాటర్స్‌ని ప్లస్ ప్రీ లిటిగేషన్ స్టేజ్‌లో ఉన్న మ్యాటర్స్‌ని రెండిటిని కూడా ఇది కన్సిడర్ చేయొచ్చు. ఈ లోక్ అదాలత్స్ ఏవేవి చేయొచ్చు అంటే కోర్ట్‌లో ఆల్రెడీ పెండింగ్ ఉన్నవి అండ్ ప్రీ లిటిగేషన్ స్టేజ్‌లో ఉన్న కేసెస్ ఆ విషయాలు రెండిటిని ఇది హ్యాండిల్ చేయొచ్చు. వెరీ ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత నేచర్ ఆఫ్ కేసెస్ చూస్తే వెరీ ఇంపార్టెంట్. సివిల్ కేసెస్, మ్యాట్రిమోనియల్ కేసెస్, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్, పార్టిషన్ అండ్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్, లేబర్ డిస్ప్యూట్స్ అండ్ నాన్ కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్. ఇది కాదు కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్. ఎందుకంటే హీనియస్ క్రైమ్స్ ఉంటాయి చూడు. హీనియస్ క్రైమ్స్ అవన్నీ ఆబ్వియస్ గా దీంట్లో తీసుకోవడానికి వీలు లేదు.
ఇది వెరీ ఇంపార్టెంట్. సీ ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. నాన్ కాంపౌండబుల్ కాదు. కాంపౌండబుల్ కేసెస్ వెరీ ఇంపార్టెంట్. ట్రై టు కరెక్ట్ దిస్ వన్. ఎందుకంటే కాంపౌండబుల్ కేసెస్ ఏవైతే ఉంటాయో నాన్ కాంపౌండబుల్ కేసెస్ అంటే నాన్ కాంపౌండబుల్ కేసెస్ అవుట్స్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ జరగడానికి వీలు లేదు. అది నాన్ కాంపౌండబుల్. ఎందుకంటే ఆ కేసెస్ అన్ని అవుట్స్ అవి చాలా హీనియస్ క్రైమ్స్ ఉంటాయి. రేప్, మర్డర్ అట్లాంటివి ఉంటాయి. సో అవన్నీ మాక్సిమమ్ మనకి అవుట్స్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ ఉండదు. ఇది రాంగ్ మిస్టేక్ అయింది. యూ కెన్ కరెక్ట్ మీ. నా నాలెడ్జ్ ప్రకారము ఇది కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ మాత్రమే. అండ్ కాంపౌండబుల్ ఇవి మాత్రమే. బట్ నాన్ కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ ఇది హ్యాండిల్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నాన్ కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ అంటే హీనియస్ క్రైమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇది రాంగ్ స్టేట్. ఇది రాంగ్. ఇది యూ కెన్ ప్లీజ్ కరెక్ట్ ఇట్. ఇక్కడ నాన్ అని ఉంది, అది రాంగ్. యూ కెన్ ప్లీజ్ కరెక్ట్ ఇట్. అండ్ నేను ఒకవేళ తప్పు చెప్పినట్టయితే మీరు కామెంట్ సెక్షన్ లో నాకు కూడా మీరు హెల్ప్ అయ్యేలాగా లైక్ యూ కెన్ ఆన్సర్ అండి. వెరీ ఇంపార్టెంట్. తర్వాత దీనికి ఆబ్వియస్ గా సివిల్ కోర్టుకి ఏవైతే పవర్స్ ఉంటాయో లోక్ అదాలత్స్ కి ఆ పవర్స్ అన్ని ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. సివిల్ కోర్ట్స్ ఉన్న పవర్స్ అన్ని ఉంటుంది. దే డిరైవ్ ద పవర్ ఫ్రమ్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908. 1908 ఈ పవర్ దీని కింద వస్తుంది. అండ్ ఇవి ఏవైతే అవార్డ్స్ ఇస్తుందో ఆ డెసిషన్స్ అన్ని అట్ ద సేమ్ టైం ది ఫైనల్ అండ్ బైండింగ్ ఆన్ ఆల్ పార్టీస్ అన్నమాట. ఈ అవార్డ్ కి ఎగ్నెస్ట్ గా అప్పీల్ కూడా ఉండదు. ఇది వెరీ ఇంపార్టెంట్. అప్పీల్ కూడా ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు మోడల్ ప్రిజనర్స్ యాక్ట్. మోడల్ ప్రిజనర్స్ యాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వెరీ 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 ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రిజన్స్ యాక్ట్ 1894 ని రీప్లేస్ చేయడానికి లైక్ మోడల్ ప్రిజన్స్ యాక్ట్స్ 2023 అనేది ఇవ్వడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే గుడ్ కండక్ట్ ని ఎంకరేజ్ చేయడానికి, తద్వారా మనకి ఈ పెరోల్, ఫర్లో అండ్ రెమిషన్ టు లైక్ ప్రిజనర్స్ ఇవన్నీ కూడా స్మూత్ అవుతుంది. పెరోల్ కి ఫర్లోకి ఇంపార్టెంట్ డిఫరెన్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అడగచ్చు. పెరోల్ అంటే ఇంపార్టెంట్. పెరోల్ అంటే ఏంటంటే ప్రిజనర్ ఎవరైతే ఉన్నారో సర్టెన్ కండిషన్స్ కన్సిడర్ చేసి అతనికి ముందే ఇచ్చినట్టు అనమాట. సో ఇప్పుడు పెరోల్ మీద ఎవరైనా బయటకు వచ్చారు అంటే ఇంపార్టెంట్ ఏంటంటే వాడికి శిక్ష కూడా తగ్గినట్టు అర్థం. అంత శిక్ష కూడా తగ్గినట్టు అర్థం. అదే లైక్ ఫర్లో అంటే ఏంటంటే ఆబ్వియస్లీ వాడికి ప్రిజన్ నుంచి టెంపరరీ లీవ్ ఇచ్చినట్టు అర్థం. టెంపరరీ లీవ్ ఇచ్చినట్టు అర్థం. బట్ అట్ ద సేమ్ టైం వాడి నంబర్ ఆఫ్ డేస్ ఏం తగ్గదు. పనిష్మెంట్ ఏదైతే ఉందో వాడికి 100 డేస్ ఉందనుకో, 100 డేస్ లో వీడికి 10 డేస్ పెరోల్ గ్రాంట్ చేశాడంటే వీడి పనిష్మెంట్ డేస్ 99 అనమాట. బట్ అట్ ద సేమ్ టైం ఫర్లో వీడికి 100 డేస్ అనుకో, వీడి మధ్యలో ఒక 10 డేస్ ఫర్లో మీద వచ్చాడు అనుకో, దీంట్లో అప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్ గా ఇప్పుడు 10 డేస్ బయటకు వచ్చాడు కాబట్టి వాడు 10 డేస్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. 110 డేస్ ఉంటుంది. ఆల్రెడీ 10 డేస్ వాడు బయట ఉన్నాడు కాబట్టి ఇది జరగడం అనేది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. సో ఈ అన్ని విషయాల్ని మనం ఆబ్వియస్ గా గుడ్ కండక్ట్ మనం ఎంకరేజ్ చేస్తే మనకి ఈ వాళ్ళకి పెరోల్ ఇవ్వడం కానీ, ఫర్లో ఇవ్వడం కానీ, అన్ని రెమిషన్ ప్రిజనర్స్ ని రెమిట్ చేయడం కానీ ఇవన్నీ అనేది జరుగుతుంది. రెమిషన్ అంటే ఏం లేదు, లైక్ రిలీజింగ్ లైక్ ప్రిజనర్స్ అన్ అపీల్ దీని మీద ఆబ్వియస్లీ ఇవన్నీ ఇచ్చేయడానికి జరుగుతుంది. వీటికి అన్నిట్లో ఏంటంటే మనం గుడ్ కండక్ట్ ని ఎంకరేజ్ చేయగలిగితే జరుగుతుంది. ఎందుకంటే మనకి ప్రిజన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం మనకు ఒకటి అర్థం చేసుకోవాలా. దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి మనకు పరివర్తన చెందడం తీసుకురావాలా. సో ఇక్కడ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ గా లైక్ మనకి కూడా యాక్చువల్ గా టువర్డ్స్ ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో ఆ ప్రిజనర్స్ లో మనకి యాటిట్యూడ్నల్ చేంజ్ ఉండాలి. సో మనం ప్రిజనర్స్ ని వాళ్ళని ఆ, ఆ, నేరస్తులుగా మనం కరడగట్టిన నేరస్తులుగా చూడడం అలా కాకుండా మనం వి నీడ్ టు హ్యావ్ సర్టెన్ యాటిట్యూడ్నల్ చేంజ్ టువర్డ్ ప్రిజనర్స్. అండ్ వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళని ఎన్హాన్స్ చేయడము, తర్వాత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ కొన్ని ఎన్హాన్స్ చేయడము, వాటితో పాటు లైక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అక్కడ ఉమెన్, ఆబ్వియస్లీ ట్రాన్స్‌జెండర్స్ కూడా మనకి ప్రిజన్‌లో ఉంటారు. వీటికి అన్నిటికి ఆబ్వియస్‌లీ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్ అవసరం. అట్లనే దాంతో పాటు ఎగ్జిస్టింగ్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రిజనర్స్ యాక్ట్ 1984, ప్రిజనర్స్ యాక్ట్ 1900, ఈ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ 1950 ఇవి కూడా రివ్యూ చేయాలి. రివ్యూ చేసి మనము దీంట్లో కూడా కొన్ని చేంజెస్ తీసుకొచ్చేసి ఈ యాక్ట్‌ని మనం అసిమిలేట్ చేయాలి. తద్వారా మనకేమవుతుందంటే ఆబ్వియస్‌గా మనకి ఈ ప్రిజన్ రిఫార్మ్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. దీని తర్వాత లెట్స్ సీ ప్రిజన్ యాక్ట్ 1984 వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది మనకి ప్రిజన్స్ ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పడానికి ఫస్ట్ లెజిస్లేషన్ ఇదే అన్నమాట. ఫస్ట్ లెజిస్లేషన్
ఫస్ట్ లెజిస్లేషన్ టు అడ్మినిస్టర్ ద ప్రిజన్స్ అండి. సో, ప్రిజన్స్ యాక్ట్ 1984 అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది క్లియర్‌గా డిఫైన్ చేస్తుంది. లైక్ ప్రిజనర్స్ యొక్క ఎంప్లాయ్‌మెంట్ గురించి, ప్రిజనర్స్ యొక్క హెల్త్ గురించి, ప్రిజనర్స్ యొక్క విజిట్స్ గురించి ఆ విషయాలన్నీ చెప్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ డిఫైన్స్ ఎ ప్రిజన్. ప్రిజన్ అంటే ఏంటి? ఇది లైక్ యూజ్ పర్మనెంట్‌లీ ఆర్ టెంపరరీగా ఒక మనిషిని డీటైన్ చేయడానికి వాడతారు అనేది మనకి ఇదంతా డెఫినిషన్ అవసరం లేదు. ప్రిజన్ ఈజ్ డిఫైన్డ్ బై విచ్ యాక్ట్ అంటాడు. ఇది ఇంపార్టెంట్. మోడర్న్ యాక్ట్ డిఫైన్ చేస్తుందా? లేకపోతే అబౌట్ ప్రిజన్స్ యాక్ట్ 1984 ఏదైతే ఉందో ప్రిజన్స్ యాక్ట్ 1984 డిఫైన్ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎంప్లాయ్‌మెంట్, హెల్త్ అండ్ విజిట్స్ వీటన్నిటిని గురించి కూడా ఇది కొన్ని కన్సిడరేషన్స్ తీసుకునేసి కొన్ని రికమెండేషన్స్ కూడా పెట్టడం అనేది జరిగింది దీనిలో. అందుకని అండ్ ప్రెజెంట్ రిఫార్మ్స్ ఇంపార్టెంట్. ఈ కమిటీ పేర్లు ఇంపార్టెంట్. సర్ అలెగ్జాండర్ కార్డియో కమిటీ అండ్ ముల్లా కమిటీ ఇవి 2 ఏంటంటే ప్రిజెంట్ రిఫార్మ్స్ కోసం వచ్చిన కమిటీస్. వెరీ ఇంపార్టెంట్. దీని తర్వాత కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ టు లైక్ ప్రిజన్ లో ఏంటంటే 7th షెడ్యూల్ ఆబ్వియస్ గా ఉంటుంది. లైక్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే గిన సి ప్రిజన్స్ అనేది ఏ లిస్ట్ లో ఉంటుందంటే స్టేట్ లిస్ట్ లో ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. అండర్ ఎంట్రీ 4 ఆఫ్ లిస్ట్ 2 స్టేట్ లిస్ట్ అని గుర్తుపెట్టుకోండి చాలు. అండ్ ఇంకొకటి ఈ లైక్ ఈ ప్రిజన్స్ అండ్ ప్రిజనర్స్ ని అడ్మినిస్టర్ చేసేది స్టేట్ గవర్నమెంట్స్ బికాస్ ఇట్ బికమ్స్ ఆన్ ద స్టేట్ లిస్ట్ కాబట్టి. తర్వాత ఆర్టికల్ 39A ఏం చెప్తుందంటే గిన ఎవరైతే ఈ ప్రిజన్ లో ఉంటారో వాళ్ళకి ఆబ్వియస్ గా లీగల్ ఎయిడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. అదే నాల్సా అని చెప్పాను కదా. దాని ద్వారా ఇది చెప్పాలి. ఇది డిపిఎస్‌పిలో ఉంటుంది. దాని తర్వాత ఇంకా కొన్ని యాక్ట్స్ ఉంది. ప్రిజనర్స్ యాక్ట్ 2003, క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ 2022 ఇవన్నీ కూడా ఆబ్వియస్‌గా మనకి ప్రిజన్‌ని అడ్మినిస్టర్ చేయడానికి ఉన్న లాస్. ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. దెన్ యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ నాట్ నెసెసరీ. ఆర్టికల్ 142 ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ తరపున మనము యాక్చువల్‌గా డైవోర్స్ ఇవ్వడానికి వీల్లేదు. బట్ ఆర్టికల్ 142 ద్వారా ఏం చెప్తుందంటే సుప్రీం కోర్ట్‌కి పవర్ ఉంది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇట్ కెన్ గ్రాంట్ డివోర్స్ డైరెక్ట్‌లీ ఇఫ్ ద మ్యారేజ్ ఈస్ ఇర్రివర్సిబ్లీ బ్రోకెన్. ఒకవేళ ఆ మ్యారేజ్ ఇంక రివర్స్ చేయలేము అంత బ్రోకెన్ అయితే గిన మనము లైక్ బైపాసింగ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1951 బైపాస్ చేసి కూడా ఆర్టికల్ 142ని యూజ్ చేసుకునేసి దాన్ని ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ టు డెలివర్ కంప్లీట్ జస్టిస్ అనే దాని కింద. అండ్ ఇదంతా లైక్ నాట్ నెసరీ. వి కెన్ గో టు డైరెక్ట్లీ డాక్ట్రిన్ ఆఫ్ ప్రామిసరీ ఎస్టోపిల్. ఇది వెరీ ఇంపార్టెంట్. సి డాక్ట్రిన్ ఆఫ్ ప్రామిసరీ ఎస్టోపిల్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఎంత కాంప్లికేట్ అవసరం లేదు. నేను ఒకవేళ ప్రామిస్ చేశాను అనుకో ఏదో ఒక ప్రామిస్ మీద నేను ఒక అగ్రిమెంట్ ఇచ్చుకున్నాము. ఇదేంటంటే నీకు ఆ రోజుకి వచ్చేసి ఒక ₹1,00,000 ఇస్తాను. లేకపోతే నా బైక్ తీసుకో అట్లా ప్రామిస్ చేశాను అనుకోండి. ఒకవేళ నేను ప్రామిస్ చేశాను. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ ప్రామిస్‌ని బేస్ చేసుకొని నువ్వేదో కమిట్మెంట్ పెట్టుకున్నావు. ఆ కమిట్మెంట్ పెట్టుకున్నావు కాబట్టి నువ్వొచ్చేసి ఆ రోజుకొచ్చి అడిగావనుకో, నేను ఆ రోజుకొచ్చి నన్ను అడిగినప్పుడు నేను ఆ ప్రామిస్‌ని బ్రేక్ చేయడానికి వీల్లేదు. ఐ కాంట్ గో బ్యాక్. దాన్ని విత్‌హోల్డ్ చేసుకోవాల్సింది. ఎందుకంటే నేను చేసిన ప్రామిస్ మీద నువ్వు ఆల్రెడీ కొన్ని కమిట్మెంట్స్ పెట్టుకొని ఉంటావు కాబట్టి, ఆ కమిట్మెంట్స్‌కి నేను భంగం కలిగించిన వాడినవుతాను. అదనమాట డాక్ట్రిన్ ఆఫ్ ప్రామిసరీ ఎస్టోపిల్. సో, ఆ అగ్రీడ్ అపాన్ దీని మీద ఏదైతే ఉందో నేను దానికి కట్టుబడి నేను ఇవ్వాల్సి ఉంటుంది. అది డాక్ట్రిన్ ఆఫ్ ప్రామిసరీ ఎస్టోపిల్. దెన్ వి గో టు ద నెక్స్ట్ థింగ్. తర్వాత నాక్రో అనాలిసిస్ టెస్ట్. నాక్రో అనాలిసిస్ టెస్ట్ జస్ట్ ఒకే ఒకటి ఇంపార్టెంట్. దీని గురించి న్యూస్‌లో ఏమొచ్చిందంటే రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ లైక్ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది దీని మీద. ఏందంటే మనము ట్రూత్‌ఫుల్‌నెస్‌ని తీసుకురావడానికి కొన్ని జైల్‌లో ఉన్న వాళ్ళకి మనం ఈ నాక్రో అనాలిసిస్ టెస్ట్ చేస్తాం ఆబ్వియస్‌గా. సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే వాళ్ళ కన్సెంట్ లేకోకుండా మనం నాక్రో అనాలిసిస్ చేయడం లేదు. ఇది వీల్లేదు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనేది ఉంటాయి కాబట్టి మనం అది చేయడానికి వీల్లేదు అని చెప్పింది. సో కన్సెంట్ ఈస్ మ్యాండేటరీ. అని చెప్తుందన్నమాట. వితౌట్ హిస్ ఆర్ కన్సెంట్ లేకుండా చేయకూడదు. ఈ జడ్జిమెంట్ దేని బేస్ మీద ఉందంటే ఆబ్వియస్‌గా కొన్ని కాన్స్టిట్యూషనల్ రైట్. ఒకటి ఆర్టికల్ 23 రైట్ అగైన్స్ట్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అండ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21 ఈ రెండింటిని బేస్ మీద చేసుకొని ఇచ్చేయడం అనేది జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత లైక్ రెక్యూజల్ బై జడ్జెస్. రెక్యూజల్ బై జడ్జెస్ అంటే ఏం లేదు. జడ్జెస్ కెన్ విత్‌డ్రా ఫ్రమ్ కేసెస్ టు ప్రివెంట్ బయాస్. ఎప్పుడన్నా సరే వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి సంబంధించిన విషయాలు ఏదైనా ఉంటే గిన ఆ విషయాలకి నేను ఈ విషయాలకు జడ్జిమెంట్ చేయను. అండ్ ఆ ఇండివిడ్యువల్ కన్సర్న్స్ మీద వాళ్ళు ఆ తీర్పు ఇవ్వకోకుండా బయటకొచ్చేసి వేరే వాళ్ళతో ఇప్పించడానికి వాళ్ళు బయటకొచ్చేయొచ్చు. దాన్నే రెక్యూజల్ బై జడ్జెస్ అని అంటామనమాట. దెన్ అడ్వొకేట్ ఆన్ అకార్డ్ సిస్టమ్. లైక్ అడ్వొకేట్ ఆన్ రికార్డ్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్. అడ్వొకేట్ ఆన్ రికార్డ్ సిస్టమ్ ఇదేం లేదు. సి మోస్ట్ ఇంపార్టెంట్ ఓన్లీ రిజిస్టర్డ్
అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే వాళ్ళు మాత్రమే దే కెన్ రిప్రజెంట్ క్లయింట్స్ ఇన్ సుప్రీం కోర్ట్ అన్నమాట. అదర్ అడ్వకేట్స్ కాకోకుండా ఎవరైతే రిజిస్టర్డ్ ఉంటారో వాళ్ళు మాత్రమే దీంతో రిప్రజెంట్ చేయొచ్చు. సో ఏఓఆర్ అంటే ఏంటి? హీఈస్ ఎ లాయర్ అండ్ హీఈస్ రిజిస్టర్డ్ ఇన్ సుప్రీం కోర్ట్ అన్నమాట. హీఈస్ రిజిస్టర్డ్ అండ్ ఆథరైజ్డ్ ఇన్ సుప్రీం కోర్ట్. వాళ్ళ ద్వారా మాత్రమే మనం సుప్రీం కోర్ట్ లో ఏదైనా కేసు ఫైల్ చేయాలంటే వాళ్ళ ద్వారా మాత్రమే చేయాలి. అది ఇంపార్టెంట్ అన్నమాట. సో సుప్రీం కోర్ట్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ రూల్ మేకింగ్ పవర్ ఆర్టికల్ 145 మేడ్ ప్రొవిజన్స్ ఫర్ ఏఆర్ఎస్ సిస్టమ్. సో ఆర్టికల్ 145 దీని కింద లైక్ ఈ ఏఆర్ సిస్టమ్ దానికి కూడా కొన్ని రూల్స్ మ్యాండేట్ చేసింది అని చెప్తున్నాడు. అంత అవసరం ఏం లేదు. ఫస్ట్ ఏఓఆర్ అంటే ఏంటో తెలుసుకుని. ఏఓఆర్ అంటే ఏం లేదు, సుప్రీం కోర్టులో మన తరపున ఎవరన్నా న్యాయవాదులు ఎవరైతే ఉంటారో, లాయర్ ఉంటారో ఇండియన్ లీగల్ సిస్టమ్ లో, వాళ్ళు రిజిస్టర్డ్ అండ్ ఆథరైజ్డ్ బై సుప్రీం కోర్ట్ ఉంటుంది. ఇండియన్ క్లయింట్స్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏఓఆర్స్ అంటారు. ఇంతకంటే అవసరం లేదు. సి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ స్కీమ్, ఇది ఏంటి అనేది ఇంపార్టెంట్. అంతకంటే ఇంకేం అవసరం లేదు. మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రేప్ కేసెస్ లేకపోతే పాస్కో యాక్ట్ వైలేషన్ కేసెస్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మనకి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పనిచేయడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గా ఇది ఇది లైక్ ఫండెడ్ బై హూమ్ అంటే లైక్ నిర్భయ ఫండ్ నుంచి ఫండ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ అది చేసుకోండి. ఇది సేఫ్టీ ఫర్ ఉమెన్ దానికోసము సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీము అండ్ ఇంప్లిమెంటెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. ఇంతకంటే ఇంకా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ ఏవైతే రేప్ గానీ, పోస్కో యాక్ట్ వైలేషన్ గానీ అట్లాంటప్పుడు ఇది జరగడం జరుగుతుంది. దాని తర్వాత నారీ అదాలత్ అంటే ఏం లేదు, మనకి పంచాయతీ లెవెల్లో, గ్రామ పంచాయతీ లెవెల్లో ఉమెన్ కి ఆబ్వియస్ గా ఆల్టర్నేటివ్ రిడ్రెస్ మెకానిజం పైన ఏదైతే చెప్పామో దీని ద్వారా వాళ్ళకి పెట్టి కేసెస్ అన్ని హరాస్మెంట్ లేకపోతే వాళ్ళ రైట్స్ ఏమన్నా దెబ్బతిన్నాయి ఇట్లాంటి విషయాలన్నీ ఈ నారీ అదాలత్ ద్వారా ఇచ్చేయడం అనేది జరుగుతుంది. దీనికి యాక్చువల్ గా మిషన్ శక్తి ఎయిమ్స్ టు ఎంపవర్ దిస్ అన్నమాట. మిషన్ శక్తి దీనికి ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? అది ఇంపార్టెంట్. మనకి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. నారీ అదాలత్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సబ్ స్కీమ్ అండర్ మిషన్ శక్తి కింద ఇది సబ్ పార్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. దీని వల్ల ఏమవుతుందంటే ఆబ్వియస్ గా ఈ ప్లాట్ఫామ్ ద్వారా లాట్స్ ఆఫ్ పబ్లిక్ అవేర్నెస్ జనరేట్ అవుతుంది అండ్ ఉమెన్ సేఫ్టీ అనేది కొద్దిగా ఎన్షూర్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. సి న్యాయ వికాస్ పోర్టల్ ఇది ఏంటి అనేది తెలియాలంటే, న్యాయ వికాస్ పోర్టల్ అంటే ఏం లేదు, న్యాయ వికాస్ పోర్టల్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ జ్యుడిషియరీ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ జ్యుడిషియరీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద ఏదైతే మనకి అన్ని కోర్ట్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతుందో అది ప్రాపర్ గా జరుగుతుందా లేదా అని మానిటర్ చేయడానికి న్యాయ వికాస్ పోర్టల్. అంతకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఎవ్రీ అదర్ థింగ్ అండి. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఈ జస్టిస్ క్లాక్స్ ఏంది, టెక్నాలజీ ఇన్ జ్యుడిషియరీ ఏం లేదు. జ్యుడిషియరీలో లాట్స్ ఆఫ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ మొత్తం తీసుకోవాలి. ఈ కోర్ట్ మిషన్ మొత్తం డిజిటలైజేషన్ ఆఫ్ జ్యుడిషియరీని చేయడము. దాని తర్వాత ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రల్ రికార్డ్స్ మొత్తం లైక్ స్విఫ్ట్ మేనర్ లో అంటే స్పీడీ మేనర్ లో ఆబ్వియస్ గా ఎలక్ట్రానిక్ రికార్డ్స్ మొత్తం సెక్యూర్ చేయడము. అండ్ సువాస్ ఇది ఒక్కటి ఇంపార్టెంట్. సుప్రీం కోర్ట్ వాదిక్ అనువాద్ సాఫ్ట్వేర్ ఇది ఇంపార్టెంట్. సువాస్ అంటే ఏంటి అంటే టు ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ జడ్జిమెంట్స్ ఇంటూ రీజనల్ లాంగ్వేజ్. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సువాస్ ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ ఎస్సీఆర్ పోర్టల్ ఇది వచ్చేసి డిజిటల్ వర్షన్ ఆఫ్ ద అపెక్స్ కోర్ట్ డిజిటల్ దీనిలో ఇచ్చేస్తుంది. ఇంతకంటే ఇంకేం అవసరం లేదు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ ఎవరు ఇస్తారు అనేది ఇంపార్టెంట్. టాటా ట్రస్ట్ ఇన్ కొలాబరేషన్ విత్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్. అంతకంటే ఇంకేం అవసరం లేదు. దీంట్లో మనకి లాట్స్ ఆఫ్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. మేజర్ జస్టిస్ డెలివరీ మెకానిజమ్స్ ఎలా ఉంది, జ్యుడిషియరీ, పోలీస్, ప్రిజన్స్ అండ్ లీగల్ ఎయిడ్ ఇవన్నీ ఎలా ఉంది అనే విషయాలు మొత్తం దీనిలో పొందుపరిచి ఉంటాయి. అంతకంటే ఇంకేం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఆల్ అదర్ థింగ్స్. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ చాప్టర్ ఆల్సో. దెన్ విల్ గో టు ఎలక్షన్స్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ 2023 ఇది యాక్చువల్ గా బిల్ ఉండింది. దీనికి రీసెంట్ గా ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వడం అనేది జరిగింది. అందుకని న్యూస్ లో రావడం అనేది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ ఈ బిల్ యాక్ట్ ప్రకారము, ఈ బిల్ పాస్ అయిన తర్వాత ఇది యాక్ట్ ఫామ్ అయిన ఈ యాక్ట్ ప్రకారము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ కి ఎలా అపాయింట్మెంట్ చేస్తారు అంటే ఆబ్వియస్ గా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఎలా రికమెండ్ చేస్తారంటే అండ్ రికమెండేషన్ ఆఫ్ సెలక్షన్ కమిటీ. ఈ సెలక్షన్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు. ఒకవేళ లేకపోతే లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ స్టేటస్ ఉండాలి అంటే ఆ పొలిటికల్ పార్టీకి లైక్ 10% అంత ఎమ్మెల్యే గానీ ఎంపీ సీట్ గానీ ఉంటేనే అది
అపోజిషన్ పార్టీ స్టేటస్ వస్తుంది. అంతకంటే తక్కువ సీట్లు ఉన్నాయనుకోండి, దాన్ని లీడర్ ఆఫ్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ అంటారు లోక్‌సభలో. సో, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, నీకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒకవేళ అంతకంటే తక్కువ సీట్లు ఉన్నాయనుకో, అప్పుడు లార్జెస్ట్ అపోజిషన్ పార్టీలో ఎవరైతే లీడర్ ఉంటారో అతను ప్రైమ్ మినిస్టర్ ప్లస్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఈస్ నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆర్ లీడర్ ఆఫ్ ద లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ. వీళ్ళు ముగ్గురిని కలిసి మనం సెలక్షన్ కమిటీ అంటారు. ఈ సెలక్షన్ కమిటీ ఎవరినైతే రికమెండ్ చేస్తుందో వాళ్ళనే లైక్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ గా అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. వీటికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఆబ్వియస్ గా వీళ్ళు ఈక్వల్ లైక్ సెక్రటరీ, వీళ్ళకి ఈక్వలెంట్ టు ద ర్యాంక్ ఆఫ్ సెక్రటరీ ఉండాలి. లైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సెక్రటరీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఆ పోస్ట్ కి ఈక్వలెంట్ అంత ఎలిజిబిలిటీ ఉండాలి. అండ్ శాలరీస్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ కి ఈక్వల్ ఉన్నట్టు ఎంతైతే ఉంటుందో అంతే ఉంటుంది. టర్మ్ ఆఫ్ ఆఫీస్ అయితే 6 years ఆర్ 6 years ఆర్ 65 years విచ్ ఎవర్ ఈజ్ అర్లియర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 6 years ఆర్ 62 years ఇలా అడుగుతాడు క్వశ్చన్స్. 6 years ఆర్ 6 years 65 years విచ్ ఎవర్ ఈజ్. ఇది ఇంకోటి ఆబ్వియస్లీ రీఅపాయింట్మెంట్ ఈస్ నాట్ అలౌడ్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. రీఅపాయింట్మెంట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అది. యూ నీడ్ టు బి వెరీ కాన్షియస్ వైల్ టెలింగ్ దిస్. అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ మొత్తము లైక్ ఏవే ఉంటాయంటే డెసిషన్ మేకింగ్ థింగ్స్ అండ్ మెజారిటీ ఇష్యూస్ ని రిజాల్వ్ చేయడం ఇవన్నీ ఉంటుంది. అండ్ వీళ్ళని ఎప్పుడైనా రిజాల్వ్ చేయాలి లేకపోతే రెసిగ్నేషన్ చేయాలి ఆ విషయాలన్నీ సుప్రీం కోర్ట్ జడ్జికి ఎలాగైతే చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి ఎప్పుడైతే రిజాల్వ్ చేయాలంటే గిన సుప్రీం కోర్ట్ జడ్జికి ఎలా అయితే మనం రిమూవ్ చేస్తామో అలాగే చేయాలి. వేరే రకంగా వేయడానికి వీల్లేదు. అండ్ ఈ చీఫ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎప్పుడన్నా కావాలని రిజైన్ చేయాలంటే ప్రెసిడెంట్ కి బై రైటింగ్ ఇచ్చి వాళ్ళు రిజైన్ చేయాల్సి వస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఎందుకంటే ఇంకేం దీనిలో లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ రిమైనింగ్ థింగ్స్ అండ్ విల్ గో టు ఇది. యూ కెన్ జస్ట్ లుక్ అట్ ఆర్టికల్ 324 ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఆటోనమస్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే అది ఇంపార్టెంట్. ఇది యూనియన్ అండ్ స్టేట్ ఎలక్షన్స్ ని ఎక్స్పెషలీ అండ్ యూనియన్ అండ్ స్టేట్ అంటే ఎమ్మెల్యే ఎంపీ వాటికన్నిటికీ ప్లస్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ వాటికన్నిటికీ మనకి స్టేట్ లో అండ్ సెంటర్ లో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అన్నిటికీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఇది చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 324(2) ఏం చెప్తుందంటే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎంపవర్డ్ టు అపాయింట్ దిస్ వన్. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అది ఇంపార్టెంట్. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ రిమైనింగ్ థింగ్ అండి. సరే నంబర్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఎంత ఉండాలి అంటే గిన అది ఇప్పుడు ప్రెసెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ కాకోకుండా ఇవి ఇద్దరు ఉన్నారు. అది 3 చేయొచ్చు, 4 చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు. అది ఎవరి చేతిలో ఉంటుందంటే పార్లమెంట్ కాదు ప్రెసిడెంట్. అది ఇంక్రీజ్ చేయొచ్చు లేకపోతే ఏమైనా చేయొచ్చు. అది ఎవరి చేతిలో ఉంటుందంటే ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దెన్ విల్ గో టు ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎలక్షన్ ప్రాసెస్ అండ్ రిఫార్మ్. డిపార్ట్మెంట్ ఆఫ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ గా పార్లమెంటరీ స్టాండింగ్ రిపోర్ట్ వచ్చింది. ఇది మెయిన్ గా ఎలక్షన్ ప్రాసెస్ అండ్ రిఫార్మ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. దీనిలో ఎలక్టరల్ రోల్స్ ఎలా ఉండాలి ఆ విషయాలంతా మనకి ఈ కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద రిపోర్ట్ ఏమేమి ఉంటుందంటే కామన్ ఎలక్టరల్ రోల్ గురించి మాట్లాడుతుంది. ఎలక్టరల్ రోల్ లో 2 types ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ ఉంటాయి. ఒకటి జనరల్ దట్ ఈస్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ సపరేట్ ఎలక్టరల్ అది స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ ఫర్ ఎలక్టరల్ రోల్స్. మనకి ఈ జనరల్ ఇది మామూలు ఎమ్మెల్యే అండ్ స్టేట్ సెంట్రల్ ఎలక్షన్స్ మొత్తానికి అండ్ సపరేట్ ఎలక్టరల్ రోల్స్ ప్రిపేర్డ్ బై ద స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేసే ఎలక్టరల్ రోల్స్ దేనికంటే గిన పంచాయత్ ఎలక్షన్స్ వాటి కోసం. ఈ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఏవేవి ఇంపార్టెంట్ ఆర్టికల్ 324 ఇంపార్టెంట్, ఆర్టికల్ 243 to 243 జడ్ఏ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 ఈ 3 కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్టికల్ 324 ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈ ఎలక్టరల్ రోల్ మొత్తం పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ సంబంధించిన ఎవరెవరైతే ఓట్ ఉంటర్స్ ఉంటారో ఆ ఎలక్టరల్ రోల్ కి సంబంధించిన పేర్లన్నీ డైరెక్ట్ చేయడం, కంట్రోల్ చేయడం, ఆ ప్రిపరేషన్, రివిజన్ అవన్నీ వాటి కంట్రోల్లో ఉంటుంది. అట్లనే మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి విషయాలకి ఎలక్టరల్ రోల్ ని ప్రిపేర్ చేసే అధికారం స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు ఉంటుంది. అండ్ ఆర్పిఐ యాక్ట్ 1950 ఏం చెప్తుందంటే ఈ ఎలక్టరల్ రోల్స్ పార్లమెంటరీ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కి ఏవైతే ఉన్నాయో దే షుడ్ బి గవర్న్డ్ అండర్ ప్రొవిజన్స్ కట్ అండ్ ద పార్ట్ 2B ఆఫ్ 13D అని చెప్తుంది. సో ఆబ్వియస్లీ పార్ట్ 2 ఆఫ్ 13D కి లోబడి ఆ ఎలక్ట్రోల్స్ మొత్తం ఉండాలి అని రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్టికల్ లైక్ పీపుల్ యాక్ట్ 1950 అనేది చెప్పడం జరుగుతుంది. సో ఈ కామన్ ఎలక్ట్రల్ రోల్ ఇది ఇంపార్టెంట్.
ఈ రిపోర్ట్ ఇంకోటి ఫాల్స్ డిస్క్రిమినేషన్ ఆన్ నామినేషన్ ఆఫ్ ఎవరైతే ఎలక్షన్ కి నామినేట్ చేస్తారో, అంటే ఎవరైతే ఎలక్షన్ వెళ్దామని మనము అఫిడవిట్ చేస్తామో వాళ్ళందరూ ఆబ్వియస్ గా వాళ్ళు ఒక ఫార్మ్ 26 అండర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 కి లోబడి ఉండాలి. సో దే హావ్ టు ఈ అఫిడవిట్ ఫిల్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఒకవేళ ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయాలి. వాళ్ళ మీద ఏమైనా పనిషబుల్ అఫెన్సెస్ ఉన్నాయా? మోర్ దెన్ 2 ఇయర్స్ ఏమైనా ఇంప్రిజ్మెంట్ లో ఉన్నారా? లేకపోతే ఏదన్నా కన్విక్ట్ అయ్యా మోర్ దెన్ 1 ఆర్ 2 ఇయర్ అంతకంటే ఎక్కువ ఉన్నారా? అనే విషయాలు మొత్తం వాళ్ళు డిస్క్లోజ్ చేయాలి. దట్ ఈస్ యాస్ పర్ ద సెక్షన్ 33 అండర్ ఆర్‌పీ యాక్ట్ 1950. ఇది ఇంపార్టెంట్ అండి. వాళ్ళు డిస్క్లోజ్ చేయాలి. వాళ్ళ లైక్ ఏదన్నా కన్విక్షన్ ఉన్నారా? ఇంప్రిజన్ట్ అయ్యారా? అట్లాంటి విషయాలు వాళ్ళు డిస్క్లోజ్ చేయాలి. లెస్ దెన్ 1 ఇయర్ అయితే డిస్క్లోజ్ చేయాల్సిన పని లేదు. మోర్ దెన్ 1 ఇయర్ అయితే డిస్క్లోజ్ చేయాలి. అది దేని ప్రకారం అంటాడు? ఆర్‌పీ యాక్ట్ 1950 లేకపోతే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజనా? లేకపోతే ఇంకోటి ఏదో అంటాడు. సో అది ఇంపార్టెంట్. దాని తర్వాత ఆర్‌పీ యాక్ట్ 1950 125 సెక్షన్ కూడా ఏం చెప్తుందంటే డీల్స్ విత్ ద పెనాల్టీస్ ఫర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఇది కూడా చెప్తుందన్నమాట. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంటే వాటికి ఎలా ఉంటుందని. సో మినిమం ఏజ్ ఫర్ ఓటింగ్ అండ్ కంటెస్టింగ్ ఎలక్షన్ ఇది మనకు తెలుసు. కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ప్రకారము మనకి లోక్‌సభకి 25 ఇయర్స్ అండ్ రాజ్యసభకి 30 ఇయర్స్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్‌కి అన్నిటికి మనము నిల్చోవాలంటే గిన ఆబ్వియస్‌లీ ఇది కంటెస్టింగ్ ఎలక్షన్స్ కోసము అకార్డింగ్ టు ద ఆర్టికల్ 84 ఆహ్, అండ్ ఆర్టికల్ 173 ప్రకారము స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్‌కి అంటే ఎమ్మెల్యే అవ్వడానికి 25 ఇయర్స్ ఉండాలి. లోక్‌సభకి ఎంపీ అవ్వడానికి 25 ఇయర్స్. అప్పర్ హౌస్ రెండిటికి 30 ఇయర్స్ అది గుర్తుపెట్టుకోండి చాలు. లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ రాజ్యసభ రెండిటికి 30 ఇయర్స్. ఈ 2 కూడా ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే వెరీ ఇంపార్టెంట్. సైమల్టేనియస్ ఎలక్షన్స్ కింద దానికోసము ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్ ఆబ్వియస్‌లీ సైమల్టేనియస్ ఎలక్షన్స్ మనం కండక్ట్ చేయడం, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒకేసారి అన్ని ఎలక్షన్స్ కండక్ట్ చేయడము ఎంతవరకు ఫీజిబుల్ అని స్టడీ చేయడం కోసం ఒక కమిటీని ఫార్మ్ చేయడం అనేది జరిగింది. దాని గురించి కాస్త మనం లెట్స్ సీ. దీని ముఖ్యమైన ఎయిమ్ ఏంటంటే లోక్‌సభకి, స్టేట్ అసెంబ్లీస్‌కి, మున్సిపాలిటీస్‌కి, పంచాయత్స్‌కి అన్ని ఎలక్షన్స్ ఒక్కో రోజు ఆ పర్టిక్యులర్ కాన్స్టిట్యుయెన్సీస్‌కి కండక్ట్ చేయడము. ఇదనమాట దాని మెయిన్ ఒక ఉద్దేశ్యము. అఫ్‌కోర్స్ దీనికి ఇట్ డస్ నాట్ మీన్ ఒకే అన్ని కాన్స్టిట్యుయెన్సీస్‌లో ఒకే రోజు ఓటింగ్ ఉండాలని కాదు. ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో వాటికి సంబంధించిన అన్ని ఎలక్షన్స్ ఒకే రోజు ఉండాలని. అది ఇంపార్టెంట్ అనమాట. అఫ్‌కోర్స్ ఇట్ కెన్ బి ఫేజ్ ఔట్ ఫేజ్ వైస్ మేనర్‌లో దీన్ని మనం ప్రాక్టీస్‌లో తీసుకురావచ్చు. అంతేగాని ఒకేసారి తీసుకురావడానికి వీలు లేదు. మనం ఇంతకు ముందు చూస్తే గిన ఇదే మనకి ఆబ్వియస్‌గా 1967 వరకు స్టేట్ అసెంబ్లీస్ అండ్ ఆహ్, లోక్‌సభ ఎలక్షన్స్ 2 ఇట్ ఈస్ ఎ నార్మ్. ఒకేసారి ఎలక్షన్స్ అనేది నార్మ్‌గా ఉన్నింది. బట్ దాని తర్వాత 68, 69, 70 అవంతా అదొచ్చేటప్పటికి ఆ నార్మ్ అనేది ఆబ్వియస్‌గా డిస్టర్బ్ అయింది. ఎందుకంటే లాట్స్ ఆఫ్ టైమ్స్ మనకి లాట్స్ ఆఫ్ డిస్రప్షన్స్ జరిగింది లెజిస్లేటివ్ అసెంబ్లీస్‌లో. వీటన్నిటి వల్ల డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్‌లో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. సైమల్టేనియస్ ఎలక్షన్ ఐడియాని ఎవరు ప్రపోజ్ చేశారు అంటే గిన ఎలక్షన్ కమిషన్ ప్రపోజ్ చేసింది ఇన్ 1983. ఇంకోటేంటంటే ఏ కమిటీ రికమెండేషన్స్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. దినేష్ గోస్వామి కమిటీ ఇది కూడా ఇంపార్టెంట్. సైమల్టేనియస్ ఎలక్షన్స్ కోసము కాన్స్టిట్యూషన్‌లో ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. ఆర్టికల్ 83 డ్యూరేషన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ 85 సెషన్ ఆఫ్ పార్లమెంట్ propagation and dissolution. 172 duration of state legislature. Session of state legislature propagation and dissolution article 174 and article 356 provision in case of failure of constitutional machinery in states. And the important ఏం కాదు ఈ ప్రొవిజన్స్ బట్ యూ కెన్ జస్ట్ లుక్ అట్ ఎప్పుడైనా మనకి ఆప్షన్స్ ఏమైనా ఎక్స్క్లూడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ డెఫినెట్ గా దీని మీద ఏదైనా ఒక చిన్న ట్రిక్కీ క్వశ్చన్ రావచ్చు. అండ్ విల్ గో టు ద క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ నెక్స్ట్ టాపిక్ అండి. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటే పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ క్రిమినల్స్ ఎక్కువైపోయారు. అది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. రీసెంట్ గా ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ఏడీఆర్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ లైక్ వాళ్ళు నేషన్ ఎలక్షన్ వాచ్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే అనాలిసిస్ ఆఫ్ సిట్టింగ్ ఎంపీస్ ఫ్రమ్ లోక్సభ అండ్ రాజ్యసభ ఇండియా 2023 రిపోర్ట్. ఈ రిపోర్ట్ చేశారు. కాబట్టి ఇది న్యూస్‌లో రావడం జరిగింది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు ఫార్మ్ అయింది? ఏడీఆర్ ఎప్పుడు ఫార్మ్ అదంతా మనకి ఇంపార్టెంట్ ఏం కాదు. దెన్ విల్ సీ కేరళలో హైయెస్ట్ ఎంపీస్ మీద క్రిమినల్ కేసెస్ ఉంది. దెన్ బీహార్ అండ్ దెన్ మహారాష్ట్ర. ఇది ఇంపార్టెంట్. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటే డెఫినిషన్ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్స్, లా బ్రేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కరప్ట్ ఇండివిడ్యువల్స్ పొలిటికల్ సిస్టమ్‌లో ఉండడము.
వీటిని ఎంత తక్కువైతే అంత ఉంటే అది బెటర్ సొసైటీ ఉంటుంది. ఇంతకంటే ఇంకేం లేదు. సో, ఆబ్వియస్‌గా లాట్స్ ఆఫ్ కమిటీస్ రావడం అనేది జరిగింది టు రెడ్యూస్ ద సజెషన్స్ ఇవ్వడం కోసం. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్‌ని రెడ్యూస్ చేయడం కోసం కొన్ని కమిటీస్ వచ్చాయి. ఆ కమిటీస్ పేర్లు ఇంపార్టెంట్. బొహ్రా కమిటీ రిపోర్ట్ 1993 ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఈ క్రిమినల్ గ్యాంగ్ పోలీస్ అండ్ బ్యూరోక్రసీ పొలిటీషియన్స్ మధ్య నెక్సెస్ ఉంది. దానివల్ల లాట్స్ ఆఫ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరుగుతుంది అని ఈ రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. అది ఇంపార్టెంట్. తర్వాత ఇంకో కొన్ని కమిషన్స్ కూడా ఇచ్చిండు. వోహ్రా కమిటీ రిపోర్ట్ ఈస్ రిగార్డింగ్ వాట్ అంటాడు అంతే. అది ఇంపార్టెంట్. దెన్ నేషనల్ కమిషన్ టు రివ్యూ వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 201 అండ్ సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. ఇది కూడా ఆబ్వియస్ గా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఉంది అని చెప్పి చాలా క్లియర్ గా వాటిని రెడ్యూస్ చేయడం కోసం సెకండ్ ఏఆర్సీ కూడా ఫామ్ అయింది. అది ఇంపార్టెంట్. దెన్ విల్ సి లీగల్ సేఫ్ గార్డ్స్. ఈ కన్విక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యే గాని ఎంపీ ఉంటారో వాటికి సంబంధించిన కొన్ని కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ సెక్షన్ 8 క్లాస్ 3 క్లాస్ సబ్ 3 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఏదైతే ఏం చెప్తుందంటే లా మేకర్ ఎవరన్నా కావచ్చు, వాళ్ళు కన్విక్ట్ గిన అయ్యింటే 2 ఇయర్స్ ఆర్ మోర్ జైల్లో గిన ఉన్నట్టయితే, అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు జైల్లో వెళ్ళారనుకో, ఈ 2 ఇయర్స్ ప్లస్ 6 ఇయర్స్ అలాగా అన్ని ఇయర్స్ వాడు లైక్ కంటెస్ట్ చేయడానికి కూడా అనర్హుడు అని రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 చెప్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకోటి సెక్షన్ 8 సబ్ క్లాస్ 4 ఆఫ్ ఆర్పీ యాక్ట్ 1951. సి ఆర్పీ యాక్ట్ 1950 అండ్ ఆర్పీ యాక్ట్ 1950 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్పీ యాక్ట్ 1951 లో సెక్షన్ 8 సబ్ క్లాస్ 4 ఇంకోటి ఏం చెప్తుందంటే, ఎవరైతే ఎంపీ ఎమ్మెల్యేస్ ఆల్రెడీ వాళ్ళు ఎమ్మెల్యే పొజిషన్ లో ఉన్నారనుకో, వాళ్ళ పైన ఒక వర్డిక్ట్ వచ్చింది అనుకోండి, వీళ్ళు క్రిమినల్స్ ఇప్పటి నుంచి వీళ్ళకి జైలు శిక్ష విధించింది అని ఇచ్చారనుకోండి, హైకోర్టు విధించింది అనుకోండి, వాళ్ళు సుప్రీం కోర్టుకి ఒకవేళ లైక్ అపీల్ చేసుకున్నారు అనుకోండి, అంటే ఈ రోజు జడ్జిమెంట్ వచ్చింది, ఈ రోజు జడ్జిమెంట్ వచ్చాక విత్ ఇన్ 3 months టైం పీరియడ్ లోపల వాళ్ళ హయ్యర్ కోర్టు కింద అపీల్ చేసుకొని ఉండింటే, ఆ హయ్యర్ కోర్టు వర్డిక్ట్ ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళని మనము కన్విక్ట్ గా, ఈవెన్ దే ఆర్ కన్విక్టెడ్ అయినా కూడా వాళ్ళకి ఆబ్వియస్ గా ఇది వర్తించదు. అంటే ఏంటి, వాళ్ళు ఈ పోస్ట్ ఇంకా కంటిన్యూ అవుతారు అని చెప్పి చెప్పబడింది అనమాట. సో సెక్షన్ 8(4) లో ఈ లైక్ ఈ ఎస్కేప్ క్లాజ్ అనేది ఉంటుంది ఆబ్వియస్ గా. దీని ద్వారా ఏమవుతుందంటే గిన ఇది అన్కాన్స్టిట్యూషనల్. ఎందుకంటే గిన నువ్వు ఇండైరెక్ట్ గా ప్రతి ఒక్కరికి హైకోర్టులో కేసు వచ్చినప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కటి 3 months లోపల వాళ్ళు అప్పీల్కి వెళ్ళిపోవచ్చు. అది వేరే ప్రాబ్లం లేదు. అప్పీల్ రిజల్ట్ వచ్చాక కదా, అప్పటి వరకు మా పవర్ ఎంజాయ్ చేద్దాంలే అనే మైండ్ సెట్ తో ఉంటారు. ఇది దాన్ని అలో చేస్తుంది కాబట్టి దీన్ని లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు ఏమని చెప్పిందంటే, ఈ సెక్షన్ 4 ఆఫ్ ఆర్పీ యాక్ట్ 1951 అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం అనేది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. వెరీ ఇంపార్టెంట్. ఇది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ మీద. ఇంతకంటే ఇంకే జస్ట్ ఇగ్నోర్ దిస్ వన్, నో ప్రాబ్లం. దెన్ విల్ గో టు ద నెక్స్ట్. రీసెంట్ గా సుప్రీం కోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, వన్ సెకండ్, యా, సుప్రీం కోర్టు ఎలక్షన్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లైక్ ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల ఏ పొలిటికల్ పార్టీస్ కి ఎంత డబ్బు వచ్చిందో సంథింగ్ అంత డేటాని మొత్తము సబ్మిట్ చేయమని చెప్పి డైరెక్ట్ చేయడం అనేది జరిగింది. ఎంత వరకు సెప్టెంబర్ 30, 2030 వరకు వచ్చింది ఇచ్చేయడం. అందుకని న్యూస్ లో వచ్చింది. ఇది ఫ్యాక్ట్ మనకి ఇంపార్టెంట్ కాదు, బట్ దీనిలో ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంటి, ఇది మనకి ఎగ్జామ్ కి ఇంపార్టెంట్. ఇవి ఇంట్రెస్ట్ ఫ్రీ బేరర్ బాండ్స్ అనమాట. ఆబ్వియస్గా ఇది మనీ ఇన్స్ట్రుమెంట్స్ దట్ కెన్ బి పర్చేస్డ్ బై కంపెనీస్ కానీ ఇండివిజువల్స్ కానీ ఆర్ ఎవరైనా పర్చేస్ చేయొచ్చు ఫ్రమ్ ఆథరైజ్డ్ బ్రాంచెస్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ఇంపార్టెంట్. దీని ప్రకారం ఈ రిపోర్ట్ ప్రకారం రీసెంట్ గా ఏంటంటే ఓన్లీ 25 పొలిటికల్ పార్టీస్ హ్యావ్ ఓపెన్ బ్యాంక్ అకౌంట్స్ నెసరీ టు రిసీవ్ ఎలక్ట్రల్ బాండ్స్. అంటే అన్ని పొలిటికల్ పార్టీస్ చేశారంటే లేదు, ఓన్లీ 25 పొలిటికల్ పార్టీస్ మాత్రమే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా డబ్బులు రిసీవ్ చేయడానికి మనకి వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు అంటారనమాట. సో ఆ బ్యాంక్ ఒకటి అంటే ఈ కేవైసీ కంప్లైంట్ అకౌంట్ అనేది వాళ్ళు ఓపెన్ చేసి ఉండాలి ఆ పొలిటికల్ పార్టీ. దాని ద్వారా వాళ్ళు డబ్బు తీసుకోవాలి. ఆ బాండ్స్ అనేది 1000 రూపీస్, 10,000, 1 lakh, 10 lakhs అండ్ 1 crore. ఈ డినామినేషన్స్ లో ఆబ్వియస్ గా దే కెన్ పర్చేస్, ఎనీవన్ కెన్ పర్చేస్. ఒక ఇండివిజువల్ కావచ్చు ఆర్ పర్సన్ కావచ్చు ఆర్ ఇండివిజువల్ ఎవరన్నా కానీ ఇచ్చేసుకో, ఎన్ని బాండ్స్ అన్నా కొనుక్కోవచ్చు, దానిపైన క్యాప్ ఏం లేదు. ఇది ఫస్ట్ ఎలక్ట్రల్ బాండ్ యూనియన్ బడ్జెట్ 2017-2018 లో లైక్ ఆబ్వియస్ గా అనౌన్స్ చేయడం అనేది జరిగింది. జనవరి, ఏప్రిల్, జూలై అండ్ అక్టోబర్ ఈ 4 నెలల్లో 10 days ఈ బాండ్స్ ని పర్చేస్ చేయడానికి అవైలబిలిటీ ఉంది. అన్ని ట్రాన్సాక్షన్స్ చెక్స్ ఆర్ డిజిటల్ ద్వారానే ఉంటుంది. క్యారీడ్ అవుట్ వయా చెక్స్ అండ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉంటుంది. ద ఐడెంటిటీ ఆఫ్ డోనర్స్ దీంట్లో కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది.
ఇది ఇంపార్టెంట్ అనమాట. దానివల్ల ఏమవుతుందంటే రిటాలియేషన్ అంటే వాళ్ళ పార్టీకి డబ్బులిసాం, మా పార్టీకి ఎయలేదని చెప్పి మేము పవర్‌లో వచ్చామనుకో, ఎవరైతే వేరే పార్టీకి ఎసారో వాళ్ళని లైక్ ఇచ్చేయడం అనేది ఉండదు దాని ద్వారా. సో, కాన్ఫిడెన్షియల్‌గా ఉంటుంది. ఆ డేటాని సుప్రీం కోర్ట్‌కి ఇమ్మని చెప్పి ఇది డైరెక్ట్ చేయడం అనేది జరిగింది. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. దెన్ వి గో టు లైక్ అదర్ ఇంపార్టెంట్ ఇన్ న్యూస్. ఏది ఇంపార్టెంట్ అవి మాత్రం చూద్దామంటే లెట్స్ టాక్ నేషనల్ పార్టీ స్టేటస్‌లో ఒకటి దేన్ని మనం నేషనల్ పార్టీ అంటాము. అది ఇంపార్టెంట్. ఒకటి ఓట్ రూపంలో మరి సీట్ రూపంలో దీనికి కొన్ని కండిషన్స్ ఉండాలి. ఫస్ట్ వచ్చేసి ఓట్ రూపంలో వస్తే లోక్‌సభ ఎలక్షన్స్‌లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లోక్‌సభ పోల్స్ అండ్ స్టేట్ పోల్స్ రెండిట్లో. లోక్ పోల్స్, స్టేట్ పోల్స్ దానిలో లైక్ 6% ఆఫ్ ద ఓట్స్ 6% ఆఫ్ ద ఓట్స్ మనకి ఇన్ 4 ఆర్ మోర్ స్టేట్స్ 4 లేకపోతే అంతకంటే ఎక్కువ స్టేట్స్‌లో 6% ఆఫ్ ద సీట్స్ ఉండాలి. ఆర్ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో గాని లేకపోతే గిన ఎంపీ ఎలక్షన్స్ గాని 6% ఆఫ్ ద సీట్స్ వచ్చిండాలి. 6% ఆఫ్ ద ఓట్స్ ఐఎమ్ వెరీ వెరీ సారీ సీట్స్ కాదు ఓట్స్ వచ్చిండాలి. ఇన్ అడిషన్ హావ్ అట్లీస్ట్ 4 మెంబర్స్ ఇన్ లోక్‌సభ. దాంతో పాటు అంటే 6% ఆఫ్ ద ఓట్స్ ఎమ్మెల్యేకి గాని, ఎంపీకి గాని వచ్చిండాలి. అట్ ద సేమ్ టైమ్ దాంతో పాటు స్టేట్స్‌లో అయితే 4 ఆర్ మోర్ స్టేట్స్ అది వచ్చిండాలి. దాంతో పాటు 4 మెంబర్స్ ఇన్ లోక్‌సభ అట్లీస్ట్ 4 మెంబర్స్ ఇన్ లోక్‌సభలో ఉండాలి. ఇది ఓట్ల కోణంలో. అండ్ సీట్ కోణంలో చూస్తే ఆ పొలిటికల్ పార్టీకి అట్లీస్ట్ 2% ఆఫ్ ద టోటల్ లోక్‌సభ సీట్స్ హావ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ నాట్ లెస్ దెన్ 3 స్టేట్స్. సో 3 స్టేట్స్ నుంచి అంటే 3 లేకపోతే అంతకంటే ఎక్కువ స్టేట్స్ నుంచి 2% ఆఫ్ ద లోక్‌సభ సీట్స్ ఆ పొలిటికల్ పార్టీకి ఉండాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇట్ మస్ట్ బి ఎ స్టేట్ పార్టీ. ఆ స్టేట్‌లో అది స్టేట్ పార్టీ యొక్క రికగ్నిషన్ దీనికి ఉండాలి. ఇన్ అట్లీస్ట్ 4 స్టేట్స్‌లో ఉండాలి. అలాగనే ఉన్నట్టయితే దాన్ని నేషనల్ స్టేటస్‌గా అది నేషనల్ పార్టీగా గుర్తింపు వస్తుంది. ఒకవేళ ఒక్కసారిగా ఇది నేషనల్ పార్టీ స్టేటస్ దానికి వస్తే దానికి రిజర్వ్ సింబల్ అనేది ఎక్స్‌క్లూజివ్ అలాట్‌మెంట్ త్రూ ఔట్ ద కంట్రీ ఉంటుంది. దానివల్ల వస్తే ఏమవుతుందంటే నీడ్ ఓన్లీ 1 పర్సన్ టు ప్రపోజ్ ఎ క్యాండిడేట్స్ నేమ్ టు ఫైల్ నామినేషన్. వాళ్ళు నామినేషన్‌కి వెళ్ళేటప్పుడు ఒక సీట్‌కి ఒకరిని ప్రపోజ్ చేయాలి. అండ్ వేరే కెన్ హావ్ 40 స్టార్ క్యాంపైనర్స్ ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఆకాశవాణి, దూరదర్శన్ వాటిలో జనరల్ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళకి బ్రాడ్‌కాస్ట్ ఫెసిలిటీ కూడా అలో చేస్తారు. ఇది ఇంపార్టెంట్. అందుకంటే ఇంకేం అవసరం లేదు. స్టార్ క్యాంపెయినర్స్ ఇదేం లేదు స్టార్ క్యాంపెయినర్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్‌గా స్టార్ క్యాంపెయినర్స్ వాళ్ళకి కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని లోబడిన వ్యవహరించాలి అని చెప్పడం అనేది జరిగింది. అంతకంటే ఇంపార్టెంట్ ఏం లేదు. ఇదంతా యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ అండి. ఫ్రీబీస్ దీంట్లో ఒకటే ఒక ఇంపార్టెంట్. ఫ్రీబీస్ అంటే దే ఆర్ డిఫైన్డ్ కొన్ని లైక్ ఇర్రేషనల్ ఆఫరింగ్స్ అంటే పొలిటికల్ పార్టీస్ లైక్ ఎలక్టరల్ ప్రామిసెస్ ప్రెషర్ కుక్కర్, వాషింగ్ మిషన్స్, టెలివిజన్ సెట్స్ అట్ ఫ్రీ ఆఫ్ చార్జ్ అవన్నీ ఇవ్వడం ఏదైతే ఉందో దాన్ని ఫ్రీబీస్ అంటాము. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో యూపీఎస్సీకి ఏది రాదండి. ఒకటి క్వశ్చన్ వస్తే ఒక్కటి వస్తుంది అంతే. ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ ఇది ఇంపార్టెంట్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ ఇష్యూడ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ టు లిమిట్ ఫ్రీబీస్ ఇది ఇంపార్టెంట్. ఫ్రీబీస్, లిక్కర్ ఇవి లేకోకుండా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ని ఎవరు ఇష్యూ చేశారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాదు. సెంటర్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్. ఎందుకంటే వేరేది ఇంపార్టెంట్ ఏం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఎవ్రీథింగ్. తర్వాత పోల్ ఎక్స్పెండిచర్ సెక్షన్ 77 ఆఫ్ ఆర్‌పిఐ యాక్ట్ 1951 ప్రకారము అతను ఎప్పుడైతే ఫ్రమ్ డేట్ ఆన్ విచ్ హి హాస్ బీన్ నామినేటెడ్ టిల్ ఎలక్షన్ రిజల్ట్ వరకు అంటే అతను ఎమ్మెల్యే దానికి ఆ రోజు ఎప్పుడైతే నామినేట్ అవుతాడో అంటే ఎలక్షన్ కి నామినేట్ అవుతాడో అప్పటి నుంచి రిజల్ట్ వచ్చేంత వరకు ఎంతైతే ఎక్స్పెండిచర్ అవుతారో అదంతా అకౌంట్ మెయింటైన్ చేయాలి. అది ఇంపార్టెంట్ టు కీప్ అకౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. అదే పోల్ ఎక్స్పెండిచర్ అంటే ఒకవేళ ఇది డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టింటే మాక్సిమం లిమిట్ కన్నా ఎక్కువ అంటే వాళ్ళకి కరప్ట్ ప్రాక్టీసెస్ కింద కన్సిడర్ చేసి అండర్ సెక్షన్ 123(6) ఆఫ్ ఆర్‌పిఐ యాక్ట్ కింద వాళ్ళకి ఆబ్వియస్‌గా లైక్ స్పెండింగ్ మోర్ దెన్ మాక్సిమం లిమిట్ ఏదైతే ఉంటుందో దాన్ని కరప్ట్ ప్రాక్టీస్ గా గుర్తించడం అనేది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఎలక్ట్రల్ లిటరసీ అంటే ఏం లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తో ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగింది టు బ్రింగ్ ఎలక్ట్రల్ లిటరసీ టు క్లాస్ రూమ్స్. సో చిన్నపిల్లల లెవెల్లోనే వాళ్ళకి ఎలక్ట్రల్ లిటరసీ పెంచాలి. ఇన్ఫర్మేషన్ ఆన్ గవర్నమెంట్ కావచ్చు, ప్రిన్సిపల్ ఎకనామిక్, సోషల్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ దట్ ఈస్ నేషన్ ఈస్ ఫేసింగ్. తర్వాత వాల్యూ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఈక్వల్ రైట్స్ ఆఫ్ ఉమెన్ అండ్ మెన్ అమాంగ్ అదర్స్.
ఇవన్నీ ఆబ్వియస్‌గా ఎలక్ట్రల్ లిటరసీలో ఉండేలాగా చేసుకోవాలి. అంతేగాని ఏం అవసరం లేదు. దీనిలో ఇనిషియేటివ్స్ వచ్చేసి ఒకటి స్వీప్ ప్రోగ్రామ్ ఒకటి. సిస్టమిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్. దీనిలో ఏం లేదు, ఓటర్‌కి ఎడ్యుకేషన్ ఇవ్వడము, ఓటర్‌కి అవేర్‌నెస్ జనరేట్ చేయడము అది ఒకటి జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. అంతకంటే ఎలక్ట్రల్ లిటరసీ క్లబ్స్ కూడా ఉంటాయి. ఏం లేదు, దీనిలో కూడా ఈ క్లబ్స్ కూడా ఏంటంటే స్కూల్ స్టూడెంట్స్‌కి ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ ద్వారా మనకి ఎలక్ట్రల్ ప్రాసెస్ దీనిలో లైక్ ఎంకరేజ్ చేయడము. దాని తర్వాత ఎన్కోర్ ఒకటి, ఎనేబులింగ్ కమ్యూనికేషన్స్ ఆన్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఇది ఎన్కోర్. ఇది ఏం చేసిందంటే గిన ఆబ్వియస్లీ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ డిజైన్డ్ ఇన్ హౌస్ సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ ని బిల్డ్ చేసింది. దాని ద్వారా ఎలక్షన్ మేనేజ్మెంట్ సంబంధించిన ఒక కంప్లీట్ క్యాండిడేట్ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ సంబంధించిన మొత్తం ఆ సాఫ్ట్వేర్ ద్వారా మనకి ఎండ్ టు ఎండ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కి కంప్లీట్ హెల్ప్ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్ అనమాట. టు డిజిటలైజ్ ద అదే టు డిజిటలైజ్ ద ఓట్స్ పోల్. దాని తర్వాత ఎన్ని రౌండ్స్ లో ఎన్ని ఓట్స్ అండ్ స్టాట్యూటరీ రిపోర్ట్ ఏవైతే కౌంటింగ్ ఆ విషయాలు ఉంటాయో ఆ విషయాలు మొత్తం ఇది చూస్తుంది అంటాడు. అవసరం లేదండి, నో నీడ్ నాట్. తర్వాత వివిప్యాట్ ఇది ఒక్కటి ఇంపార్టెంట్ అండి. వివిప్యాట్ అంటే ఏంటంటే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్. ఇది వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని డిఫెండ్ చేసింది. ఏంటంటే ఈ ఈవీఎం వివిప్యాట్ ఏదైతే ఉందో లైక్ 100% డేటా క్రాస్ వెరిఫికేషన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. వివిప్యాట్ అంటే ఏం లేదు, మనము ఓట్ వేస్తామో అది అక్కడ ఒక ప్రింటెడ్ స్లిప్ వస్తుంది. అది 7 seconds వరకు షోయింగ్ ద సీరియల్ నంబర్, నేమ్ అండ్ సింబల్ ఆఫ్ చోజన్ క్యాండిడేట్. మనం ఎవరికి చూస్ చేస్తున్నాం, ఎవరికి నంబర్ అని వస్తుంది. సో మనం ఎవరికి నొక్కామో వాళ్ళకే వచ్చిందా లేదా అని వస్తుంది అనమాట. అంతే. అదే వివిప్యాట్ అంటే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం డిఫెండ్ చేస్తుంది అంటే ఈవీఎం వివిప్యాట్ అనేది ఉండాలి అని చెప్పింది అనమాట. అండ్ టర్న్ ద న్యూ పిటిషన్ సీకింగ్ 100% డేటా వెరిఫికేషన్ యాజ్ రిగ్రెసివ్. అది మనకి ఈవీఎం వివిప్యాట్ ఉంది కాబట్టి ఇంకా 100% డేటా వెరిఫికేషన్ ఉండాలి అనుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పింది. వివిప్యాట్ అంటే ఏంటి అంతే మనకి ఇంపార్టెంట్, అంతకంటే ఇంకేం అవసరం లేదు. ఇది ఇంపార్టెంట్ అండి. With that, we completed the elections chapter also. Then we like important legislations and bills. See, I thought to complete this complete chapter and complete booklet కూడా కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. బట్ నాకు కొంచెం థ్రోట్ కొద్దిగా పెయిన్ ఉంది అనడం వల్ల దీన్ని నేను సెకండ్ పార్ట్ కి ఫిఫ్త్ చాప్టర్ కి ఆపిస్తున్నా. 6th, 7th, 8th 3 చాప్టర్స్ కూడా రేపు మళ్ళీ ఈవినింగ్ 8 o'clock లైవ్ స్ట్రీమింగ్ లో పెట్టడం అనేది జరుగుతుంది. యూ కెన్ జాయిన్ కంప్లీట్లీ లైవ్ అండి. నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే మీరు రేపు 6, 7, 8 ఆ టాపిక్ అయ్యే లోపల ఫస్ట్ వీడియో అండ్ సెకండ్ వీడియో 2 కంప్లీట్ చేసుకునేసి వీలైతే లైవ్ స్ట్రీమ్ లోనే జాయిన్ అయిపోండి. లైవ్ స్ట్రీమ్ లో మీరు జాయిన్ అవుతే ఏమవుతుందంటే లైవ్ స్ట్రీమ్ లో మీరు లైక్ ఏదైనా డౌట్స్ అడిగితే గిన ఆ డౌట్స్ ని నేను క్లియర్ గా లైవ్ లో చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. నా ఎఫర్ట్ గిన మీరు గుర్తించినట్టయితే దయచేసి మీరు లైక్ చేయండి. దాని ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది. చాలా మంది PT365 సైన్స్ అండ్ టెక్నాలజీ చేయండి అని అడుగుతుంది. PT365 సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా డీటెయిల్ గా, చాలా కాన్సెప్షువల్ క్లారిటీగా ఏది మిస్ కాకోకుండా చేయడానికి ట్రై చేస్తాను. అది వితిన్ 1 వీక్ తప్పకుండా వస్తుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్